స్వాగతం సుస్వాగతం. సండే స్పెషల్ క్లాస్ భగవద్గీత. ప్రతినిత్యం ఆదివారం అంటే మనం కొంతవరకు బర్డెన్లెస్, రెస్పాన్సిబిలిటీలెస్, స్కూల్ అని, కాలేజ్ అని, వ్యాపారం అని, వ్యవసాయం అని అన్నిటికీ కొద్దిగా హాలిడే, ఫ్రీ టైం. సో భగవద్గీత లాంటి గ్రంథం మనం ఈ సండే రోజు అధ్యయనం చేస్తే మన మైండ్ కూడా ఫ్రీగా ఉంటే ఈ కాన్సెప్ట్ మన బ్రెయిన్లోకి ఇంజెక్ట్ అవుతుంది. టెన్షన్తో ఎప్పుడు కూడా నాలెడ్జ్ ఇంజెక్ట్ అవ్వదు. మండే టు సాటర్డే వరకు ఎవ్రీ టైం మనం ఎప్పుడు టెన్షనే ఇంజెక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నాలెడ్జ్ ఇంజెక్ట్ అయ్యే ఓన్లీ వన్ డే సండే. సో అందుకే అందరూ చక్కగా ఎవరికి ఏదైతే పని ఉన్నదో పని కల్పించుకుంటున్నారో ఈరోజు ఒక 1 అవర్ వరకు ప్రశాంతంగా భగవద్గీత వినాలని కోరుకుంటూ ఈరోజు భగవద్గీత క్లాస్ సత్రాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు భగవద్గీత 2వ చాప్టర్ అవడదా క్లోజ్ చేసేద్దాం. ఈరోజు అన్ని సింపుల్. ఈరోజు 10 శ్లోకాలు, 12 శ్లోకాలు ఇవాళ అయిపోతుంది. ఇవాళ శ్లోకంలోనే ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఇవాళ చెప్పాలి క్లాస్ ఏంటండి. సో ఇవాళ శ్లోకం చదివితే ఆన్సర్ ఠకా 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 అని వస్తుంది. అది ఏంటి శ్లోకం ఈరోజు ఈజీ, ఎందుకంటే మనం 60 శ్లోకం చాలా కష్టపడ్డాం ఒక్కొక్కటి తెలుసుకుందని. సో అందుకే 10 శ్లోకాలు భగవంతుడు ఈజీగా వేశాడు. సో ఏంటి ఆ ఈజీనెస్ అనేది తెలుసుకుందాం. తెలుసుకొని ముందు ఈరోజు ఎంతైతే మనం చదువుకున్నాం అది రిసైటేషన్ పారాయణం చేద్దాం. యతతో యోపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రశభం మనః తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసిత మత్పరః వసేహి ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసిత మత్పరః వసేహి యో ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. లాస్ట్ సండే మనం వివరించుకున్నాం. తాని సర్వాణి సంయమ్య, అన్ని ఇంద్రియాలు సంయమం చేసేసి యుక్త ఆసిత మత్పరః, అది నా సేవలో ఉంచండి. మత్పరః అని అంటున్నారు. చాలామంది ఇంద్రియాలు సంయమం చేస్తారు యోగా మాధ్యమంలోని, ధ్యాన మాధ్యమంలోని, ఇంకా ఇతరేతర మార్గంలోని ఇంద్రియాలని సంయమం చేయడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. కానీ భగవంతుడు ఇక్కడ ఒక వాడు చెప్తున్నారు ఏంటి తెలుసా? మత్పరః. ఆ శబ్దం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మత్పరః అంటే ఏంటి? మత్పర అంటే కేవలం నా సేవలోనే ఉంచండి అని. ఇంద్రియాలని సంయమం చేసేసి నా ఒక సేవలోనే ఉంచండి అని. అది ఎవరు ఉంచారు? అంబరీష్ మహారాజ్ గారు అన్ని రకాలుగా ఏ ఇంద్రియాలు ఏ విధానంగా ఉపయోగించాలో ఉపయోగించారు. భగవంతుడు శ్రీహరిని సేవించడం. అది లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ క్లాస్లో మనం చెప్పుకోవడానికి లేదు. ఈరోజు 62 నంబర్ శ్లోకం, 62, 63 నంబర్ శ్లోకం ఎవరైతే తెలుసుకున్నారో యథాప్రకారంగా వాళ్ళు మొత్తం ఎంటైర్ భగవద్గీత తెలుసుకున్నారు. భగవద్గీత తెలుసుకున్నానికి ఈ 2 శ్లోకాలు. ఈ తాలూకా మీనింగ్ 62 అండ్ 63 తాలూకా మీనింగ్ తెలుసుకుంటే మొత్తం ఎంటైర్ భగవద్గీత తాలూకా జీస్ట్ని వాళ్ళు డైజెస్ట్ చేసేసారు, అర్థం చేసేసుకున్నారు, అబ్జర్వ్ చేసేసారు. వాళ్ళు అక్యుములేట్
అంటే మొత్తం అంతా వాళ్ళు గ్రహించుకున్నారు. సో ఏంటి అది 62 అనేది మనం ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాం సంజాయతే కామో కామో క్రోధో అభిజాయతే ధ్యాయతో విషయాన్ పుంసః సంగం తేషు ఉపజాయతే సంగాం సంజాయతే కామో కామో క్రోధో అభిజాయతే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగా సంజాయతే కామః కామో క్రోధో విజాయతే. ఈ 2 శ్లోకాలకి 8గా డివైడ్ చేయాలి. 8 స్టెప్స్ అనుకోండి, 8 స్టెప్స్ అనుకోండి. ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయ్యింది ధ్యాయతో, మళ్ళీ ఆఖరి స్టెప్ ఎండింగ్ అవుతుంది ఏంటి? ప్రణశ్యంతి. రెండే ధ్యాయతో ప్రణశ్యంతి. ధ్యాయతో అంటే ఏంటి? ఈ ముఖ్యంగా ఫస్ట్ స్టెప్ మనం ఏదైతే మనం స్టెప్ తీసుకుంటామో దాన్ని బట్టి మిగతా స్టెప్పులు నిర్ణయించబడి ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా, అలాగా ఇది ఫస్ట్ స్టెప్. ఇదే మన తాలూకా గమ్యం, మన తాలూకా సక్సెస్ అన్నీ నిర్ధారించి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ మనం ఎప్పుడు రాంగ్ వేయకూడదు. ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ అయితే రాంగ్ వేసారనుకోండి, మొత్తం అన్నీ రాంగ్ అయిపోతుంది, లైఫ్ అంతా రాంగ్ అయిపోతుంది. సో అందుకే ఒక స్టెప్ తీసుకున్న ముందు, ఒక డెసిషన్ తీసుకున్న ముందు చక్కగా మనం ఆలోచిస్తాం ముందు, అంతేనా? ఎవరైతే ఆలోచించి అర్థం చేసుకొని అనేక మందితో చర్చిస్తూ, విద్వాన్ పండితులతో లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నతోని వాళ్ళతో చర్చిస్తూ డెసిషన్ తీసుకుంటాం. ఏదైనా ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. వ్యాపారం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, చదువు అనుకోండి, ఏదైనా. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ధ్యాయతో. ధ్యాయతో అంటే ఏంటి? చింతనం. మన చింతన చాలా శుద్ధగా ఉండాలి. ధ్యాయతో విషయాన్ అని చెప్తున్నారు, రెండో వర్డ్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ధ్యాయతో విషయాన్ పుంస. ఎవరైతే వాళ్ళ చింతనం అపవిత్రం ఉన్నాదో, వాళ్ళ చింతనలోని ఏ ప్రకారమైన దోషం ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సంగోస్తేషు పుజాయతే. రెండో స్టెప్ మనము అట్రాక్ట్ అవుతాం. రెండో స్టెప్ ఏంటి? సంగోస్తేషు ఉపజాయతే. ఉపజాయతే అంటే ఉత్పన్నం అవుతుంది, సృష్టి అవుతుంది. ఉపజాయతే ఏంటి? ఉపజాయతే అవుతుంది మనకి చింతనం ఒకవేళ విషయం పైన మనకి ఉంటే, విషయం అంటే ఏంటి తెలుసుకోవాలిగా మళ్ళీ. విషయం అంటే ఏంటి? ధ్యాయతే విషయాన్. విషయాన్ అంటే ఏంటి? విషయాన్ అంటే బ్రాడ్గా చెప్పాలంటే భగవంతుడు తప్ప ఇంకే ఇతర విషయాలు. లేపని ఇంకా చెప్పాలంటే, డెప్త్గా చెప్పాలంటే, ఎవరైతే ఇంద్రియ సుఖం గురించి పరితపిస్తుంటారో, ఎవరైతే కేవలం భౌతిక ప్రపంచంలో ఒక సుఖం గురించి ఆలోచిస్తారో వాళ్ళకి విషయాన్ అన్నారు. మామూలుగా చెప్పుకోవాలంటే విషయం గురించి ఆలోచించిన వ్యక్తికి విషయాన్ అని చెప్పారు. ఎవరు విషయం గురించి ఆలోచిస్తారా? సో మనం చెప్పుకోవాలంటే విషయాన్ అంటే విషం. ఈ ఇంద్రియ తృప్తి, ఈ భౌతిక ప్రపంచం అంతా విషంతోనే సమానం.
ఇక్కడ ఉన్నదంతా విషమే. పాయిజన్ షాప్కి వెళ్ళి మీరు నెక్టర్ అడిగితే ఏమి ఇస్తారు? త్వరగా దాని ఒకటే ఉంటుంది, పాయిజనే ఉంటుంది. సో ఈ విషయ ప్రపంచంలోని కేవలం విషయం ఉన్నది. దీంట్లో చింతించడం మనం ఎలా చింతిస్తాం? విషయం ఏంటి? ధ్యాయతే విషయాన్ని. మనం ఎవరైతే ఈ ఇంద్రియ సుఖం గురించి ఆలోచిస్తామో అప్పుడు మనకి ఏమొస్తుంది? ఆసక్తి కలుగుతుందట. ఏం కలుగుతుంది? అక్కడ చెప్తున్నారు, సంగస్తేషు ఉపజాయతే. ఏం కలుగుతుంది? ఆసక్తి. రెండో స్టెప్ ఇది, ఆసక్తి. మనం దేనిపైన చింతిస్తే దానిపైన మనకి ఆసక్తి కలుగుతుంది అన్నమాట. రెండోది మామూలుగా చెప్పుకోవాలంటే మనం ఎవరి గురించి ఆలోచిస్తే వాళ్ళపైన ఆసక్తి కలుగుతుంది. ఒక వ్యక్తి పైన ఎక్కువగా ఆలోచించామనుకోండి, అతనిపైన మనకి ఆసక్తి కలుగుతుంది. చిన్నపిల్లలపైన మనం ఎక్కువగా చింతించామనుకుని వాళ్ళపైన ఆసక్తి కలుగుతుంది. ఒక ద్రవ్యం పైన, ఒక వస్తువు పైన, ఒక ఇల్లు పైన మన చింతన ఎవరి గురించి ఎక్కువగా ఉంటుందో, మన శరీరం పైన ఎక్కువగా చింత ఉంటే మన శరీరం పైన ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. సింపుల్ అన్నమాట. మన ఆలోచన మన చదువు పైన ఎక్కువ ఆసక్తి అంటే మనకు ఆసక్తి ఏంటంటే చదువు పైన ఉంటుంది. దీన్ని బట్టి మనకి భగవంతుడి పైన ఆసక్తి ఎలా పెరుగుతుంది? అర్థమైపోయింది? దానికి ఏమైనా వచ్చింది ఆన్సర్? కరెక్ట్. సో ఆసక్తి ఎలా కలుగుతుంది భగవంతుడి పైన? సో అందరు రైట్ ఆఫ్ ట్రాక్లో ఉన్నారా? నేను క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ ఇచ్చాను. సో మనకి చాలామంది భగవంతుడి పైన నాకు ఆసక్తి పెరగాలంటే నేను ఏం చేయాలి అని ప్రశ్నిస్తుంటారుగా. నాకు భగవంతుడి పైన నమ్మకం, విశ్వాసం, ఆసక్తి, అటాచ్మెంట్ పెరగాలంటే ఏం చేయాలి అని ప్రశ్నిస్తుంటారు. దానికి ఆన్సర్ ఇచ్చారు ఇక్కడ. ధ్యాయతే విషయాన్ సంగస్తేషు ఉపజాయతే. ఎవరైతే విషయం గురించి చింతిస్తుంటారో వాళ్ళకి ఆసక్తి కలుగుతుంది. విషయం ధ్యాయతే భగవాన్, ధ్యాయతే కృష్ణ. అప్పుడేంటి? మనకి భగవంతుడి పైన ఆసక్తి కలుగుతుంది. భగవంతుడికి చింతించడానికి అతి సరళమైన అద్భుతమైన మార్గం ఏంటి? భగవంతుడి తాలూకా శ్రవణం మరియు నామం. ఈ రెండే చాలా టాప్ మోస్ట్, మనం బాగా చింతించుకోవచ్చు. సో ఎప్పుడైతే ఆసక్తి కలిగిందో దేనిపైన, ఇక్కడ ఏముంది? విషయాన్ని. విషయం గురించి ఆసక్తి. విషయం గురించి మనకి ఒకవేళ మనం చింతించామనుకోండి, మనకి ఆ విషయం పైన ఆసక్తి కలుగుతుంది. విషయం అంటే ఏంటి? విషయాన్ని అంటే ఏంటి? భగవంతుడు కానిది అన్ని విషయమే. ఎందుకు నేను విషయం అన్నాను? 3 లైన్లో చెప్పండి, చూడండి. సంగ సంజాయతే కామః. ఏంటి కలుగుతుంది? కామః. మనకి కోరిక కలుగుతుంది. ఏం కోరిక కలుగుతుంది? అంటే ఫస్ట్ స్టెప్ అర్థం చేసుకోండి. ఈ 2 శ్లోకం అయితే అన్ని దడ్దడ అయిపోతుంది మనకి. విషయం గురించి ఆలోచిస్తే ఆ విషయం పైన ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి కలిగిన తర్వాత ఏంటి? ఆ విషయ వస్తువు నాకు కావాలని కోరిక పుడుతుంది. కామః అంటే కోరిక. అది నాకు కావాలి, నాకు దక్కాలి, నేను పొందాలి అని వస్తుంది. దేనిపైన? ఏదైతే మన విషయం గురించి ఆలోచించో. విషయం అంటే ఈ ప్రపంచం అంతాను విషయమే. దేని గురించి అనుకోండి. అది ఎందుకు విషయం అని చెప్పాను అనేది మనకు ముందు శ్లోకాలను తెలుస్తుంది. ఎందుకు విషయం అని చెప్పాను. సో విషయం తర్వాత కామో క్రోధ విజాయతి. ఒకవేళ మనకి ఆ వస్తువు కానీ ఆ విషయం మనకి పొందలేదనుకోండి, ప్రయత్నిస్తాం. మనం దానిపైన ఆసక్తి కలిగాం, దానిపైన మనకి కోరిక కలిగింది, కానీ ఒక్కొక్కసారి ఆ కోరిక నిర్వహించవచ్చు, అది మనకి ప్రాప్తి అవ్వచ్చు, ప్రాప్తి అవ్వకపోవచ్చు.
ఒకవేళ ప్రాప్తి అవపోయిన సమయంలోని ఏమవుతుంది? క్రోధం వస్తుంది. ఇది 4 స్టెప్పులు. ఈ శ్లోకంలోని 4 స్టెప్పులు చెప్పున్నారు. ఎంత స్టెప్ వైజ్ భగవంతుడు చెప్తున్నారు. ఎందుకు చెప్పారు ఈ భగవంతుడు ఇది? ఎందుకు చెప్పారు? స్థితప్రజ్ఞ కా భాష ఉన్నది. ప్రశ్నించారుగా ఎవరు? అర్జున్. ఏ నెంబర్ శ్లోకం అది? 50 లేదు, 50. స్థితప్రజ్ఞ కా భాష. ఒక భక్తుడి తలక లక్షణాలు ఏంటి అని అడిగారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు. సో అర్జున, హే వ్యక్తులరా, ఎవరైతే విషయం గురించి చింతిస్తారో దానిపైన ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలగడంతో మనకి దానిపైన కోరిక పెరుగుతుంది. ఆ కోరిక ఒకవేళ తీరిపోతే మనకి క్రోధం వస్తుంది. సో క్రోధం వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే 5వ నెంబర్ స్టెప్. అందరూ స్టెప్ వైజ్ వెళ్ళండి. మనకు లాస్ట్కి ఏం పొందుతాం అనేది మనకు లాస్ట్ ఏం స్టెప్, మనం లాస్ట్కి ఎక్కడికి వెళ్ళి మనం రీచ్ అవుతామో చూడండి. సో క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధోద్భవతి సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో మనం ఇప్పుడు 5వ నెంబర్ స్టెప్కి వెళ్తున్నాం. సో బీ కేర్ఫుల్ ఫర్ 5వ నెంబర్ స్టెప్. ఏంటి? క్రోధోద్భవతి అంటే క్రోధం ఉద్భవం అయిన తర్వాత, క్రోధం వచ్చిన తర్వాత మన ఏమవుతుంది? సమ్మోహం. 2వ స్టెప్ ఏంటి? ఆసక్తి. ఇది మోహం. ఆసక్తి వేరా, మోహం వేరా. మోహం అంటే ఇంకా మోర్ ప్యూరిఫైడ్. ఆసక్తికి మోర్ ప్యూరిఫై చేస్తే మోహం అన్నమాట. అంటే మనం ఆసక్తి పడడాన్ని, ఆశ కలగడాన్ని బోల్డ్ ఆశిస్తాం. కానీ మోహం అంటే అది లేకపోతే ఉండలేము, బతకలేము, ఫ్రీగా ఉండలేము. మోహం అయిపోతాం అన్నమాట. దేనివల్ల? ఏది రావడం వల్ల? ఎప్పుడైతే మన మనసులో క్రోధం ఉత్పన్నం అయ్యిందో దానిపైన మోహం. దేనిపైన మోహం పోతాం? విషయం పైన మోహం. విషయాన్పైన మోహం అవుతాం. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. మోహం అయిన తర్వాత ఏమవుతుంది? స్మృతి విభ్రమ అంటే ఏంటి? స్మృతి విభ్రమ అంటే మనం ఏదైతే ఈరోజు ఇక్కడ కూర్చొని విన్నామో, గురువులు చెప్పే మాటలు అన్నీ స్మృతి నష్టం అయిపోతుంది. ఇవన్నీ చెప్పారా, ఇవన్నీ విన్నామా, మనం తెలుసుకున్నామా, అవి పనిచేది ఆ సమయంలోని. మనం 8 థింగ్స్ మన శరీరంలో ఉన్నది. ఏంటవి? 8 వస్తువులు మన శరీరంలో ఉన్నది నిత్యం. ఏంటి? భూమిరాపనలో వాయు ఖం మన బుద్ధిరేవచ్చు. 5 ఇంద్రియాలు అనుకోండి. 5 ఇంద్రియాలు, 3 వస్తువులు ఇంకా ఉన్నాయి. ఏంటది? మన, బుద్ధి, అహంకారం. మనసు తలక పని ఏంటి? మనసు తలక పని ఏంటి? మనసు తలకు వర్క్ ఏంటి? ఆలోచిస్తుంది. మనసు చింతిస్తుంది. విల్లింగ్ అంటే కోరుకుంటుంది. మరి బుద్ధి తాలూకా పని ఏంటి?
డెసిషన్ తీసుకుంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? శృతి విభ్రమ, బుద్ధి మనకి జ్ఞాపక శక్తి పోతుంది. మనం ఏం విన్నాము, ఏం మంచి తెలుసుకున్నాం, ఏం చదువుకున్నాం, ఏం నేర్చుకున్నాం అంతే ఎప్పుడు పోతుంది? ఇది మోహం అయిన తర్వాత అది మనకి ఏ జ్ఞానం ఉన్నది, ఏది బుద్ధి ఉన్నది మొత్తం మనకి జీరో చేసేస్తుంది. ఎంత స్టెప్ బై చెప్తున్నారు చూడండి భగవంతుడు. ఇది ఎవరు వాచం? ఇది భగవంతుడు వాచం. భగవంతుడు చెప్తున్నారు స్థితిప్రజ్ఞ కా భాష, స్థితిప్రజ్ఞస్య కా భాష. అతని తాలూకు ఆలోచనలు ఏంటి, అతని తాలూకు క్రియ ఏంటి, అతని తాలూకు కర్మం ఏంటి అని అంటున్నారుగా. ఇవన్నీ అంటున్నారు. అప్పుడు భగవంతుడు ఇవన్నీ ఆన్సర్ చెప్తున్నారు. అతనికి ఏంటి? స్మృతి విభ్రమ. వాళ్ళ తాలూకా ఏదైతే జ్ఞానం ఉంటుందో అది వాళ్ళు మర్చిపోతారు. మరి పోనీ స్మృతిభ్రంశాత్, ఒకవేళ స్మృతి పోయింది అనుకున్న దాని తర్వాత ఏంటవుతుంది? బుద్ధి నాశం. ఏమి నాశనం అయిపోతుంది? ఇది ఎన్నో నెంబర్ స్టెప్? ఇది 7th నెంబర్ స్టెప్. ఏమి నాశనం అయిపోతుంది? వాడి బుద్ధి నీ బుద్ధి పోయింది అంటారు. అంటే వాడి 7th నెంబర్ స్టెప్లో ఉన్నాడు. చాలామందికి మనం తిడతాం కానీ నీ బుద్ధి ఎక్కడికి వెళ్ళింది, నీ బుద్ధి నష్టమైపోయిందా, నీ బుద్ధి భ్రష్టమైపోయిందా అంటారు, తిడతారు. సో అతను 7th నెంబర్ స్టెప్లో ఉన్నాడు. 7th నెంబర్ స్టెప్స్ క్రాస్ చేసేసారు అతను. సో బుద్ధి నాశనం అయిన తర్వాత లాస్ట్కి ఏమవుతుంది? ప్రణశ్యంతి. బుద్ధినాశాత్ ప్రణశ్యంతి అంటే ఏంటి? చాప్టర్ క్లోజ్ అన్నమాట. షటర్ క్లోజ్, దుకాన్ బంద్, దుకాన్ బంద్ అయిపోతుంది ఇంకా. సో అతను ఏమి సర్వనాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. ఏంటి నాశనం అయిపోతే? బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి ఎప్పుడు నాశనం అవుతుంది? స్మృతి విభ్రమ. ఎప్పుడైతే మన జ్ఞాపక శక్తి పోతుంది, ఏదైతే విన్నామో, ఏదైతే చదివేమో, ఏదైతే తెలుసుకున్నామో అది నష్టమైపోతే మన బుద్ధి నష్టమైపోతుంది. ఎప్పుడైతే మర్చిపోయామో, మర్చిపోతే ఏమవుతుంది? ఎందుకు మర్చిపోతాం మనం? అత్యధిక మోహం వల్ల. ఎందుకు మోహం అవుతుంది మనకి? అత్యధికమైన క్రోధం వల్ల. క్రోధం ఎందుకు అవుతుంది? సో కోరికల వల్ల. కోరిక ఎప్పుడు అవుతుంది? ఆసక్తి ఎప్పుడు అవుతుంది? ఇది స్టెప్ మనకి. అయితే మన ఆలోచన ఏముండాలి? మన ఆలోచన దేనిపైన ఉంటే మనం ప్రణశ్యంతి వరకు వెళ్ళాము. ఒకవేళ ఫస్ట్ స్టెప్లోనే మనం పెర్ఫెక్ట్గా ఉన్నాం అనుకోండి, మనం ఎప్పుడు నాశనం అవ్వము. ఒక వ్యక్తి, ఒక జీవుడు నాశనం అవడానికి మూలమైన కారణం ఏంటి? ధ్యాయతో విషయాన్. సో ఇది ఎందుకు నేను చేస్తాను? ఫస్ట్ స్టెప్ ఎందుకు రాంగ్ తీసుకుంటాను నేను? ఎందుకు ఫస్ట్ స్టెప్ నేను కరెక్ట్గా తీసుకోను? నేను బండి రైట్ యాంగిల్ ఎందుకు ఉంచను? ఒకవేళ రైట్ యాంగిల్ ఉంచితే ఖచ్చితంగా ఇది ఊర్ధ్వలోకానికి పైకి వెళ్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? మనం నాశనం అవ్వకూడదంటే మన చింతనము, మన ఆలోచన పెర్ఫెక్ట్గా ఉండాలి, ప్యూర్గా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. పవిత్రం అనేది ఏంటి? ఈ జగతంలోని కేవలం ఒకటి భగవంతుడి తలక నామము. సింపుల్ మెథడ్. అందుకే చైతన్య మహాప్రభు అప్పుడే చెప్పేశారు, భగవంతుడి తలక నామం తప్ప ఈ జగత్తులోని పవిత్రమైనది లేదు. ఎవరైతే భగవంతుడి నామం చింతిస్తారో అతను నాకు ఆసక్తి అవుతారు, లేదా వాళ్ళకి కామన వస్తుంది, వాళ్ళు మోహం అవుతారు, లేదా స్మృతి భ్రంశత అవుతుంది, లేదా బుద్ధి నాశనం అవుతుందా, లేదంటే వాళ్ళు నాశనం అవుతారా. సో ఫస్ట్ స్టెప్లోనే మనం ఎప్పుడు రాంగ్ వేయకూడదు. మన చింతనం చాలా పవిత్రం ఉండాలి. ఒకవేళ మన చింతనం పవిత్రం ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసుకున్నాం. ఏంటి? శ్రవణం, మరి కథ వినడం, మరి భగవద్ నామ చింతించడం. ఇది మెడిసిన్. కానీ పథ్యం అంటారు కదా, అదేంటి? అక్కడ చెప్తున్నారు చూడండి 2వ నంబర్లోని. అక్కడే సంగస్తేషు పుజాయతే.
సంగస్తేషు, మనం ఎటువంటి వ్యక్తులపైన సంగత్వం చేస్తామో అటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. ఆలోచన ఊరికినే మనలో వచ్చేవు. మనలో ఆలోచన ఎప్పుడు వస్తుందంటే తప్పుడు ఆలోచన వస్తుంది. ఎందుకంటే తప్పుడు వ్యక్తులతోని సాంగత్యం చేస్తే మనకి తప్పుడు ఆలోచన వస్తుంది. అయితే మనకి మంచి ఆలోచన ఎప్పుడు వస్తుంది? మంచి వ్యక్తులతోని సంగత్వం చేస్తే మంచి విషయం. అంత ఆన్సర్ మీకే తెలుసు. ఇక్కడ అసలు గీత వేస్ట్, కృష్ణుడు చెప్పారు ఇక్కడ అన్ని ఆన్సర్లు మనకు తెలుసు. అని మనం అదేంటి అది తెలియదు, మరి అదేంటి అనేది ఆచరణ అనేది మనకు తెలియదు. సో అందుకే తెలియవలసింది ఏంటంటే మంచి వ్యక్తులతోని సాంగత్యం చేయడం, మహాత్ములతో సాంగత్యం చేయడం. ఒక్క నిమిషం, రోజుకు 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా సాధువులు చెప్పే మాటలు, మహాత్ములు చెప్పే మాటలు, వైష్ణవులు చెప్పే మాటలు, గురువు చెప్పే మాటలు మనం ఒకవేళ వాళ్ళతో నిత్యం సాంగత్యం చేయకపోతే వాళ్ళు చెప్పిన విషయాలపైన ఆలోచించాలి. ఏంటి విషయే ధ్యాయతో విషయాన్. ఏ విషయంతో ఆలోచించాలి? సాధువులు మహాత్ములు మనకి ఏం చెప్పారు ఈరోజు, అది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అది మనం రిపీటెడ్గా ఆలోచించాలి. నామమే మెయిన్. చూసారా, ప్రతి కథలోని నామము అంటారు ఎక్కువ. భగవంతుని నామం తప్ప ఈ జగత్తులో ఏది పవిత్రం లేదని చెప్తున్నారు. అయితే నామం గురించి ఎక్కువగా చింతించాలి. ఎప్పుడైతే నామం చేస్తున్నామో మనం విషయం చింతిస్తున్నాం. నామం చేసినప్పుడు కూడా విషయం చింతిస్తున్నాం. మనం అట్లీస్ట్ 24 అవర్స్ని మనం 1 అవర్, హాఫ్ అన్ అవర్ నామాన్ని చింతిస్తున్నాం. ఆ నామం చింతించినప్పుడు కూడా ఎందుకు విషయం చింతిస్తున్నాం? అట్లీస్ట్ మనం ఏదైతే 1 అవర్, హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ నామాన్ని చింతించినప్పుడు అట్లీస్ట్ నామాన్నే చింతిద్దాం. 23 అవర్స్ మనం విషయం నుంచి విముక్తి అవ్వడం చాలా కష్టం. అట్లీస్ట్ ఏదైతే మనం జపమాల పట్టుకుంటున్నామో ఆ సమయంలోని ఊరికే చాలామంది జపమాల పట్టుకుంటారు, ఫోన్లో మాట్లాడతారు. చాలామంది జపమాల పట్టుకుంటారు, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడతారు, ఇవి అవి ఆలోచిస్తారు. అట్లీస్ట్ పర్ఫెక్ట్ చాంటింగ్ చేయాలి. ఎవరైతే చాంటింగ్ చేస్తున్నారో, చాంటింగ్ అంటే తెలియదు ఎవరికి, జపం అంటే ఏమి తెలియదు, అది విడిచిపెట్టేసండి. తెలుసుకోవాలి. కానీ జపం చేసినప్పుడు అట్లీస్ట్ ధ్యానంగా జపం చేయాలి, పర్ఫెక్ట్ చాంటింగ్ చేయాలి. మనం పర్ఫెక్ట్ చాంటింగ్ చేస్తే ఆటోమేటిక్గా మన ఆలోచన ఏ విధానంగా నామం పైన అయితే మనం ఎప్పుడు కూడాను రైట్ యాంగిల్లోనే ముందుకి ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తాం, పైకి వెళ్తాం. ఒకవేళ మనం జపం చేసినప్పుడుతోని మనం పర్ఫెక్ట్గా చేయకుండా 23 అవర్స్తో మన విషయం చింతన ఉంటుంది. కానీ అట్లీస్ట్ జపం చేసినప్పుడు విషయం చింతన ఉంటే మళ్ళీ ఇంకా అధోగతిని పోతాం. అందుకే ఎవరైతే చాంటింగ్ చేస్తున్నారో, భగవంతుని నామం చింతిస్తున్నారో, చాంటింగ్ చేసినప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా చాంటింగ్ చేయాలి. ఎవరైతే చాంటింగ్ చేయకున్నారో, హరినామం జపం చేయకుంటున్నారో వాళ్ళు కూడా చాంటింగ్ చేస్తేక వాళ్ళ తాలూకా మైండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను క్రోధం రాకూడదు, ఆసక్తి రాకూడదు, బుద్ధి నాశనం అవ్వకూడదు, ప్రతిభంశాత్ నా జ్ఞాపక శక్తి పోకూడదు ఉండాలంటే, మెమొరీ పవర్ ఉండాలంటే ఏం చేయాలంటే, ఇది పిల్లలు కూడా కావాలి, చిన్న పిల్లలకి కావాలి, పెద్దోళ్ళు కావాలి, ముసలోళ్ళు కావాలి. మెమొరీ పవర్ ఎవరు లాస్ చేసుకుంటారు చెప్పండి? ఎవరి వల్ల అయితే ఆసక్తి మోహంలో పడతారు, క్రోధం అవుతారు, వాళ్ళకి మెమొరీ. మనం ఎక్కువగా ఇంట్లోని ఎవరు చిన్న పని చేస్తే కోపం అయిపోతాం. కోపం అవుతున్నామంటే మన మెమొరీ పవర్ ఏమవుతుంది? తక్కువ అయిపోతుంది. చాలామంది ఇంట్లోని ప్రతి నిత్యం గంటకు ఒకసారి కోపపడుతూనే ఉన్నాం. అంటే ఏంటవుతుంది? మన మెమొరీ పవర్ తగ్గిపోతుంది, లాస్ అయిపోతుంది. ఎలాగా మనం ఫోన్ వాడితే బ్యాటరీ లాస్ అవుతుందో, ఛార్జింగ్ లైట్ ఆన్ చేస్తే ఎలాగ బ్యాటరీ లాస్ అవుతుందో, ఛార్జింగ్ పోతుంది. అలాగే క్రోధం ఇవ్వడం వల్ల మన తాలూకా మెమొరీ పవర్ రోజు రోజుకి తగ్గిపోతుంది. క్రోధం అవుతూ 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 ఎలాగ మెమొరీ పవర్ పోతుంది? మన అడ్రస్, మన ఫోన్ నంబర్, మన పేరు, మన ఊరు, అది కూడా లాస్ట్కి పోతుంది. చూసారా, లాస్ట్కి మంచం మీద పడుకొని ఉంటారు, ఇంకేమీ తెలియదు వాళ్ళకి. ముసలి వయసులోని ఇంకేం తెలియదు. వాళ్ళేంటి, వాళ్ళ పేరేంటి, ఎవరితో మాట్లాడుతుంది, ఏం కావాలి, ఇంకన్నీ మర్చిపోతారు. వాళ్ళు డిసార్డర్ అయిపోతారు మొత్తం అంతాను. కానీ సాధువులు, మహాత్ములు, శ్రీల ప్రభుపాదులు ఎన్ని ఏళ్ళు ఉన్నారు? ప్రభుపాదులు
లాస్ట్ స్టేజ్ వరకు మంచంలోని ట్రీట్మెంట్ అవుతుంది. అసలు ఏ ఇంద్రియాలు పని చేయకుండా కేవలం చేతులు కాలులా పడి ఉన్నది. కానీ వాళ్ళ శిష్యులు ప్రశ్నిస్తున్నారు భాగవతం రాయడానికి. భాగవతం తల శ్లోకాలు చెప్తున్నారు, కేవలము కళ్ళు మూసుకొని కళ్ళు ఓపెన్ చేసే అంత పేషెన్స్ కూడా లేదు ప్రభుపాదులకి. కళ్ళు మూసుకొని వాళ్ళ శిష్యులు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తున్నారు కేవలం. అంటే అతని తలక స్మృతి ఎలా ఉన్నది చూడు. ఎప్పుడైనా లాస్ట్ సెక్షన్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రభుపాద్ అని మొబైల్లో కొట్టండి. ప్రభుపాదుల తలక స్మృతి ఎటువంటిది, ఎంత తేజమైనది. అతను ఎంత చింతనలో ఉండేవారు, ఎంత శుద్ధమైన చింతన ఉండేది, అంత మెమొరీ. లాస్ట్ స్టేజ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లోని తన శరీరం విడిచిపెడతారు. ప్రభుపాదుల తలక భాగవతం తలక ప్రశ్నిస్తున్నారు వాళ్ళ శిష్యులు, ప్రభుపాద్ ఇదేంటి అని. 11th canto 12th canto అడుగుతున్నారు. మొత్తం అంతా రాస్తున్నారు వాళ్ళు. ప్రభుపాద్ చెప్తున్నారు ఒక్కొక్క వర్డ్స్ తలకు మీనింగ్. ఇది పెర్ఫెక్ట్ చాంటింగ్, పెర్ఫెక్ట్ ఆలోచన. సో మనం అంత ఆలోచన చేయలేము. మనం ఏదైనా కూడా మనం అన్ని దుర్గుణాలు పోవాలంటే మన ఆలోచన చాలా పెర్ఫెక్ట్గా పవిత్రంగా ఉండాలి. ఒకటేసారి మనం ఆలోచనలు పవిత్రం చేసుకోలేము. కానీ ఎప్పుడైతే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఎవరైతే ఒక మాల చేస్తున్నారో, 2 మాల చేస్తున్నారో, 10 మాల చేస్తున్నారో, 16 మాల చేస్తున్నారో, అట్లీస్ట్ ఆ మాలకి పెర్ఫెక్ట్గా చేయడానికి అలవాటు చేస్తారు. సో మనం సక్సెస్ అవుతాం. మన లైఫ్కి సక్సెస్ బూస్ట్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కాదు. చాంటింగ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ పెర్ఫెక్ట్ చాంటింగ్, ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. ఒక వ్యక్తికి లైఫ్ సక్సెస్ అవ్వాలంటే పెర్ఫెక్ట్ చాంటింగ్ చేయాలి. నేను అనుకున్నాను, ఎంతమంది ఈరోజు వాళ్ళ లైఫ్కి సక్సెస్ చేయాలనుకుంటున్నారు? రేజ్ యువర్ హ్యాండ్. నేను తక్కిన అందరూ అన్సక్సెస్ చేద్దాం అనుకున్నారు. ఓకే, అట్లీస్ట్ 60% అయినా ఓకే, 60% రేజ్ దేర్ హ్యాండ్. సక్సెస్ చేద్దుకున్నారు. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సక్సెస్ చేద్దామని అనుకుంటే కేవలం చేతులు లేపితే అవదు. ఏం చేయాలి? హరేర్నామ హరేర్నామేవ కేవలం. ఇది ఒకటే. ఈ ఒకే సొల్యూషన్ తన చాంటింగ్ వల్ల, హరే కృష్ణ మహామంత్రం జపం వల్ల మన ఆలోచనలు కానీ, బుద్ధి కానీ, మన మెమరీ పవర్ కానీ, మనం అన్నిలో సక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? అట్లీస్ట్ మార్నింగ్ అవర్ అయినా, ఆఫ్టర్నూన్ అవర్ అయినా, ఈవినింగ్ అవర్ అయినా, నైట్ అవర్ బిఫోర్ స్లీపింగ్, ఎప్పుడైనా 10 minutes 15 minutes న్యూ పర్సన్స్కి ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ చాంటింగ్ చేయి. చాంటింగ్ చేయడం వల్ల తెలుస్తుంది, మీరు 3 monthsలో రిజల్ట్ వస్తుంది. ఎవరైతే పెర్ఫెక్ట్గా 3 months చాంటింగ్ చేస్తారో వాళ్ళ తాలూకు ఆలోచనలు ఏంటి, బుద్ధి ఏంటి, వాళ్ళు ఎంత పీస్ఫుల్గా ఉంటారో, ఎంత హ్యాపీనెస్గా ఉంటారో అది మనం చెప్పలేము. సో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇది తెలుస్తుంది. సో 60 ఇక్కడి నుంచి ఇవన్నీ క్వాలిటీస్ చెప్తున్నారు. ఇక్కడి నుంచి క్వాలిటీ ఏంటి? ఒక స్థితప్రజ్ఞుడు భక్తుడి తాలూకా క్వాలిటీస్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, అతని తాలూకా భాష ఏంటి, ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు ఏంటి? రాగో ద్వేషో విముక్తేషు విషయాన్ ఇంద్రియశ్చరన్ ఆత్మా వత్సే విధేయాత్మా ప్రసాద మదిగచ్చతి రాగద్వేష వినిర్ముక్తేస్తు విషయానింద్రియశ్చరన్ ఆత్మావశ్యే విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాగ ద్వేషం. రాగ అంటే ఏంటి? రాగం అంటే ఏంటి? అటాచ్మెంట్. ద్వేషం అంటే ఏంటి? సో ఈ రెండు ఎప్పుడైతే ఇదేంటి? విషయాన్ ఇంద్రియాశ్చరన్. ఏంటి విషయాన్ చెప్పారు? ఈ శబ్దం ఎక్కడున్నది? విషయాన్ 60 ధ్యాయతే విషయాన్. ఎక్కడ? విషయాన్ ఇంద్రియాశ్చరన్. ఏంటి అది? ఆ విషయాన్ని ఏంటి?
రాగ ద్వేష. అటాచ్మెంట్ డిటాచ్మెంట్కి విషయ అని అన్నారు. సరే ఎంత పెర్ఫెక్ట్ చెప్తున్నారు, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ చెప్తున్నారు, అంత సైన్స్ ఇది. విషయాన్ అంటే విషయాన్ని ఏంటి, రాగ ద్వేషాన్ని విషయాన్ని అన్నారు. రాగ అంటే అటాచ్మెంట్ని, డిటాచ్మెంట్ని విషయాన్ని. మనం అటాచ్మెంట్ అవ్వకూడదు, డిటాచ్మెంట్ అవ్వకూడదు. డిటాచ్మెంట్ అయినా కూడా ప్రమాదమే, అటాచ్మెంట్ అయినా ప్రమాదమే. సో దేనిపైన అటాచ్మెంట్ ఉండకూడదు, డిటాచ్మెంట్ ఉండకూడదు. సో అది ఎప్పుడైతే ఆ విషయం, ఆ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ కన్నా మనం ప్రయత్నించకూడదు, దీనిపైన అటాచ్మెంట్ అవ్వకూడదు, ఈ వస్తువు పైన అటాచ్మెంట్ అవ్వకూడదు, దీనిపైన డిటాచ్మెంట్ అవ్వకూడదు, దీనిపైన డిటాచ్మెంట్ అవ్వాలి అని ఏం ప్రయత్నించకూడదు. కేవలం ఏంటంటే మన చింతనం పవిత్రం చేసుకుంటే చాలు. ఏది అటాచ్మెంట్ అవ్వాలో అది భగవంతుడు అటాచ్మెంట్ చేస్తారు, ఏది డిటాచ్మెంట్ చేయాలో అది భగవంతుడు మనకి డిటాచ్మెంట్ చేసేస్తారు. అది భగవంతుడు చూసుకుంటారు, ఆ నామం చూసుకుంటారు, ఆలోచన మొత్తం చూసుకుంటుంది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఏం చేస్తున్నాం అంటే సెకండ్ స్టెప్కి థర్డ్ స్టెప్కి వెళ్ళిపోతున్నాం. లేదు ఈ వస్తువు పైన నేను అటాచ్మెంట్ అవ్వకూడదు, దానిపైన నేను డిటాచ్మెంట్ అవ్వాలి అని మనం డెసిషన్ తీసుకుంటున్నాం. కానీ అది ఎలాగ ఇంప్లిమెంటేషన్ చేయాలో మనకు తెలియదు. భగవాన్ చెప్తున్నారు, మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేరు, కేవలం మీరు చింతించండి, నామాన్ని చింతించండి, తక్కిందంతా అది ఆటోమేటిక్గా నేను చూసుకుంటాను. స్విచ్ ఆన్ చేయకుండా మెషిన్ ఆన్ చేయమంటే ఎలాగవుతుంది? మెషిన్ ఎప్పుడు ఆన్ అవ్వదు, స్విచ్ ఆన్ చేసుకోవాలి. మనం స్విచ్ ఆన్ చేయకుండాను మెషిన్ తాలూకా అవుట్పుట్ రావాలంటే అది ఎప్పుడు రాదు. మనం అవుట్పుట్ని ఆలోచిస్తున్నాం కానీ మెషిన్ని ఆన్ చేయకుంటున్నాం. మెషిన్ ఆన్ చేయాలంటే ఏం చేయాలి? ఆలోచన శుద్ధి చేసుకోవాలి. ఆలోచన శుద్ధి అంటే ఏంటి? మహామంత్రం జపం చేయాలి. సో ఎక్కడ చెప్తున్నారు, ప్రసాదం అధిగచ్చతి, అటువంటి వ్యక్తి నా తాలూకా ప్రసాదం అంటే ఏంటి? ఆశీర్వాదం, నా అనుగ్రహం పొందుతారు. ఎవరైతే అటాచ్మెంట్కి డిటాచ్మెంట్కి విషయం తాలూకా చింతన నుంచి దూరం ఉంటారో అతను నా తాలూకా అనుగ్రహాన్ని నిశ్చితంగా పొందుతారు అని చెప్తున్నారు. సో ప్రసాద్ వల్ల ఏమవుతుంది? అనుగ్రహం వల్ల ఏముంటుంది? ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రసపజాయతే ప్రసన్నచేతసా హాషు బుద్ధి పర్యవతిష్టతే ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రసోపజాయతే ప్రసన్నచేతసా హాషు బుద్ధి పర్యవతిష్టతే. మళ్ళీ ఎక్కడ ఏం చెప్తున్నారు? ప్రసాదే సర్వ దుఃఖానాం. ఏం ప్రసాదం? పప్పు, కూర, పాయసం, పకోడీ, పూరి ఇది కాదు. ఏంటి చెప్తున్నారు? ప్రసాదం అధిగచ్చతి, అతను ఖచ్చితంగా నా ప్రసాదం అంటే అనుగ్రహం లభించుతారు. ఒకవేళ ప్రసాదే ఆ అనుగ్రహం వల్ల ఏమవుతుంది? సర్వ దుఃఖానం. భగవంతుడి తాలూకా అనుగ్రహం పొందితే అన్ని దుఃఖాలు పోతుంది. భగవంతుడు ఇప్పుడు ఇస్తారు మనకి ప్రసాదం, అందరికీ ప్రసాదం ఉన్నది. చక్కగా ప్రశాంతంగా కూర్చోండి కొంతసేపు, ఇంకొక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ కూర్చుంటే అందరికీ చక్కగా భగవంతుడి తాలూకా ప్రసాదం, పప్పు, అన్నం, కూర, ఇది కూడా ఒక రకమైన ప్రసాదమే. ఈ ప్రసాదం అందరికీ లభించదు. స్వామి అనుగ్రహం ఉంటే ఎవరికి సెలెక్ట్ చేస్తారు? ఇతనే నాకు నా ప్రసాదం తీసుకునే అనుగ్రహం అర్హుడు, అర్హత ఉన్నది. లేదంటే ఇతనికి అర్హత లేదు, వెళ్ళిపోతారు. అటువంటి ప్రసాదం పైన వాళ్ళకి రుచి కలగదు, ఇంట్రెస్ట్ కలగదు. సో అందరికీ ప్రసాదం ఉన్నది, చక్కగా ఇంకొక 15 మినిట్స్ కథ విని ఆరతి దర్శనం చేసుకొని ప్రసాదం అందరికీ ఏర్పాట్లు చేసుకుందాం. కాబట్టి అందరూ చక్కగా ప్రసాదం తీసుకోండి. ఇది కూడా ఒక ప్రకారమైన భగవంతుడి అనుగ్రహమే. ఎవరైనా భగవంతుడి ప్రసాదం పైన మనం లోభం, ఆసక్తి కలిగారో వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడు ఈరోజు దేశ విదేశంలోని కృష్ణ భావనామృతం, కృష్ణ భక్తులు అవుతున్నారంటే, భక్తి అయ్యారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాదంకి. మేము కూడాను మఠంలోని ఈ దేవాలయాన్ని ముందు ప్రసాదం తీసుకొనే మఠంకి చేరుకున్నాం. ఎవరు భగవంతుడి గురించి వినేసి, కథ వినేసి, చాంటింగ్ చేసేసి ఎవరు
భగవంతుడికి ప్రసాదమే మా అందరికీ మోహం కలిగించేసింది. ఎవరైనా కృష్ణుని పైన అటాచ్మెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా కృష్ణుని తనకు ప్రసాదం తింటే, ఎందుకంటే హైయర్ టేస్ట్. ఎప్పుడైతే హైయర్ టేస్ట్ మనం తీసుకుందామో భగవంతుడి ప్రసాదంలో ఉన్న టేస్ట్ మనం హోటల్లో ఎంత బిర్యానీ తినండి, ఎంత దమ్ అనుకోండి, అది ఏంటనుకోండి, ఇంకేది అనుకోండి, ఏది తిన్నా కూడా అంత టేస్ట్ రాదు. ఇవాళ రేపు హోటల్లోని ఇంజిన్ ఆయిల్ వేస్టేజ్ ఆయిల్కి ప్యూరిఫై చేసేసి దాంట్లో వేసేస్తున్నారు. తెలుసా మీకు? ఇంజిన్ ఆయిల్ ఏదైతే మనం ఇంజిన్లో పని చేయదు, వేస్ట్ చేసేస్తామో ఆ ఆయిల్ తీసేసి దానికి ప్యూరిఫై చేసేసి, చాలామంది అమెరికా ఎక్కడికి వెళ్ళారు? లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు? లండన్కి వెళ్తున్నారు. చాలామంది అమెరికాకి వెళ్తున్నారు, వీళ్ళందరికీ వెళ్తున్నారు. వాళ్ళకి అక్కడ భూమిలో వాటర్ లేదు, తెలుసా? వాళ్ళు ఏం చేస్తారంటే టాయిలెట్ బాత్రూమ్కి వెళ్ళే వేస్టేజ్ వాటర్ ఉంటుంది కదా, అదంతా ఒక ట్యాంక్లోనే ఉంచుతారు. అది ప్యూరిఫై చేసి మళ్ళీ డ్రింకింగ్ వాటర్. తెలీదా మీకు ఇవన్నీ? సో ఇదే మోడర్న్ టెక్నాలజీ. మొత్తం అంతా బాత్రూమ్ టాయిలెట్స్కి వెళ్ళే వాటర్ అంతా ప్యూరిఫై చేసి మళ్ళీ అది డ్రింకింగ్ వాటర్ కింద వస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళే వ్యక్తులందరూ మనకి మొత్తం మెసేజ్ ఇస్తున్నారు ఈ విధానంగా. ఇదే వాటర్, ఇంక వాటర్ లేదు అక్కడ భూమిలో. మనం చదువుకొని అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, అది డ్రింకింగ్ వాటర్ చేద్దామని. చక్కగా ఇక్కడ ఉండి ఫ్రెష్ వాటర్, భూమిలో ఉండే వాటర్ తాగంటే లేదు నేను ఆ వాటరే తాగుతాను అని. మన బుద్ధి ఇదే ప్రణశ్యంతి. సో ఈ దేనిపైన ఆసక్తి కాదు, మనం దేనిపైన ఆసక్తి అవ్వాలి, మన చింతన పవిత్రం అవ్వాలి. సో ప్రసాదే సర్వదుఃఖానం హాని రసోపజాయతే ప్రసన్న చేతసి హాసు బుద్ధి పరివతిష్టతే. అతని తాలూకా ఏమవుతుంది? బుద్ధి ఏమవుతుంది? ప్రతిష్ఠితం, యథావిధానంగాను పని చేస్తుంది. స్వామి అనుగ్రహం వల్ల బుద్ధి యథావిధానంగా, అంటే బుద్ధి ఏం చేస్తుంది? డెసిషన్ మేకింగ్ చేస్తుంది. మన లైఫ్లో ఏ డెసిషన్ రాంగో, ఏ డెసిషన్ రైట్ అయిందో మనకు తెలుస్తుంది. ఏంటి తెలియదు ఎప్పుడు. రాంగ్ డెసిషన్ ఏది, రైట్ డెసిషన్ ఏంటి? ఎప్పుడైతే స్వామి అనుగ్రహం వల్ల మనం చేసిన డెసిషన్ ఇది కరెక్ట్ డెసిషన్, ఇది రాంగ్ డెసిషన్. స్టూడెంట్ అనేక ఎగ్జామ్ రాస్తారు, ఆ ఎగ్జామ్లోని మొత్తం బోల్డ్ ఆన్సర్ రాస్తారు, కానీ అది కరెక్టో కాదు అనేది ఎవరు చెప్తారు? టీచర్ చెప్తారు. ఎందుకంటే టీచర్కి ఆ ప్రకారంగా బుద్ధి ఉండాలి. సో టీచర్ చెప్పకపోతే ఆ స్టూడెంట్ అదే అనుకుంటారు, నేను రాసిందే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాను. అంతే కదా? ఆహా కాదు, ఇది రాంగ్, టీచర్ చెప్పండి రాంగ్ అని. సో భగవంతుడి అనుగ్రహం వల్ల అది రాంగా, అది ఆన్సరా, అది కరెక్టా అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడంటే ఎప్పుడు ప్రసాదే సర్వదుఃఖానం. భగవంతుల అనుగ్రహం వల్ల మనకి తెలుస్తుంది మనం తీసుకున్న డెసిషన్ రైట్ డెసిషనా, రాంగ్ డెసిషనా. సో నెక్స్ట్ 66 నంబర్. నాస్తి బుద్ధి యుక్తస్య నా చ యుక్తస్య భావనా నా చ భావయతో శాంతి అశాంతస్య కుతః సుఖం నాస్తి బుద్ధియుక్తస్య నా చ యుక్తస్య భావనా నా చ భావయతో శాంతి అశాంతస్య కుతో సుఖం. రెండు చెప్తున్నారు ఇక్కడ. నాస్తి బుద్ధియుక్తస్య, నా వైపు, నా గురించి ఎవరైతే బుద్ధి లేదు, నా పైన ఎవరికైతే బుద్ధి లేదో, నా అనుగ్రహం పైన, నా ప్రాప్తి గురించి, నా దయా పైన ఎవరికైతే బుద్ధి లేదో, మరి ఏంటి మనసు లేదో, వాళ్ళు ఎప్పుడు కూడాను శాంతి పొందలేరు. ఒకవేళ అశాంతి పొందే వ్యక్తి కుతః సుఖం, అశాంతి వ్యక్తి ఎప్పుడూ సుఖం పొందలేరు. నా వైపు, నా పట్ల ఎవరిపైన మనసు లేదో, నా పట్ల ఎవరిపైన బుద్ధి ఉండదో, నా ప్రాప్తి గురించి, నా అనుగ్రహం గురించి వాళ్ళు ఎప్పుడు కూడా శాంతి ఉండరు. అటువంటి అశాంతి అయిన వ్యక్తులు ఎప్పుడూ సుఖం ఉండరు అని చెప్తున్నారు ఇక్కడ. రెండు అంత సింపుల్గా చెప్తున్నారు. ఈ శ్లోకం తాలూకు అర్థం తెలిసిపోతుంది మనకి.
శాంతి అశాంతస్యో అశాంతస్యో కుతో సుఖం. సో మనం ఏంటి నేను చేయాలి, మనం ఈ శ్లోకంలో తెలుస్తుంది ఏంటి, రెండు విషయాలు మనం ఏంటేంటి అవి ఏంటేంటి మనస్సును బుద్ధిని రెండు భగవత్ అనుగ్రహం గురించి ప్రయత్నించాలి. అర్థమవుతుందా? అందరు పడుకోపోయారు, అందరూ నిద్రించారా? జాగో జాగో జీవ్ జాగో, అందరూ లేకండి, ఇంకొంతసేపు ఉన్నది. ఉత్తిష్ట ఉత్తిష్ట. సో మనసుని బుద్ధిని స్వామి ప్రసాదం అనుగ్రహం గురించి ఎవరైతే ప్రయత్నిస్తారో అటువంటి వ్యక్తి శాంతి కలుగుతుంది. ఎవరైతే మనసు బుద్ధి నాచో బుద్ధి, నా పైన ఎవరికైతే బుద్ధి ఉండదో, నాచో యుక్తశ్చ, నా పైన ఎవరికైతే మనసు ఉండదో అటువంటి వ్యక్తి నిత్యం అశాంతి కలుగుతాడు. అశాంతి అయిన వ్యక్తి ఎప్పుడూ సుఖము కలగడు, సుఖం లభించడు అని చెప్తున్నారు. సింపుల్ థింగ్. నాచో బుద్ధి యుక్తశ్చ, నాచో యుక్తశ్చ, మనసు బుద్ధి నా పట్ల ఎవరైతే లేదో వాళ్ళు అశాంతి కలుగుతారు. అశాంతి కలిగిన వాళ్ళు ఇప్పుడు సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖం కావాలి. వీళ్ళు సూపర్ బజార్లో దొరుకుతుంది. ఇది రైతు బజార్లో దొరుకుతుంది సుఖము? లేదు. ఒకవేళ రైతు బజార్లో దొరికితే సుఖం 1 కిలో 2 కిలో ఎవ్రీడే మార్కెట్లో అదే మనం కొనుక్కుందాం. బాబు సుఖం కావాలి 2 కిలో ఇవ్వండి అని, ఒక 10 కిలో సుఖం ఇవ్వండి అని. ధనవంతులు అందరూ కేవలం స్టోరేజ్ చేసిద్దరు, మొత్తం అంతా పెద్ద పెద్ద స్టోరేజ్. సుఖం కావాలి, మనకు సప్లై ఉండిపోతుంది. ఎవరికైతే డబ్బులు ఉండదో వాళ్ళకి సుఖం మొత్తం అంతా స్టోరేజ్ చేసేస్తారు, నాకే కావాలి సుఖం అని. అందుకే భగవంతుడు సుఖం అమ్మలే, సుఖం మార్కెట్లోని విడుదల చేయలేదు, రిలీజ్ చేయలేదు. ఎందుకంటే డబ్బు ఉన్న అందరూ కొనేసి స్టోరేజ్ చేసేస్తారు, లేని వాళ్ళకి సుఖం దొరుకుతుంది. అందుకే ఏం చెప్పాడు భగవంతుడు, నా పట్ల మీ మనసు మరి బుద్ధి కలిగిస్తే నా అంటూ అప్పుడు మీకు ఖచ్చితంగాను సుఖం కలుగుతుంది అని చెప్పేసి 66 నంబర్ శ్లోకంలో చెప్తున్నారు. సో 67 ఇంద్రియాణం హి చరతాం యన్మనో న బుద్ధియతే తదస్య హరంతి ప్రజ్ఞాం వాయు నావో నిబాంబసి ఇంద్రియాణి హి చరంతాం యన్మనో నుబుధ్యతే తదస్య హరంతి ప్రాజ్ఞాం వాయు నావో మిమాంబసి. ఇక్కడ ఏం చెప్తున్నారు, చాలా అద్భుతంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఏంటి, ఒక పడవ ఉన్నది, ఆ పడవ నావికుడు ఎంత చేసినా కూడాను, ఏంటి డ్రైవ్ చేసినా కూడాను, వాయువు ఏదైతే గాలి వస్తుందో చూసారా, ఆ గాలి వచ్చినప్పుడు ఆ నావికుడు ఎంత కంట్రోల్ చేసినా కూడా అవ్వదు. గాలి ఎటువైపు వెళ్తుందో అటుపైకి అది పడవ వెళ్ళిపోతుంది. వాయువు మొత్తం పడవని కంట్రోల్ చేసేస్తుంది. నావికుడు కేవలం ఒకే యాంగిల్లోని అలా మెల్లిగా కంట్రోల్ చేసుకుని వెళ్తాడు. కానీ ఎప్పుడైతే ఫోర్స్గా గాలి వస్తుందో ఆ నావి ఎంత కంట్రోల్ చేసినా కూడాను ఈ పడవ కంట్రోల్లో ఉండదు అని చెప్తున్నారు. వాయు నాభో మిబాంబషి. అందుకే మన అన్ని ఇంద్రియాలు ధ్యానంగా వినండి, ఇది ఇంపార్టెంట్. అన్నీ బాగున్నాయండి, నాది ఒక్కటే అలవాటు, నా ఒక్క అలవాటే అది చెడుదండి, ఇంక అన్నీ నాకు బాగుంటుంది, అన్నీ నేను కరెక్ట్గా ఉన్నాను. కానీ ఒక్క అలవాటు వల్లే నేను పోనీ ఒకటే ఉందిలే పర్లేదు మెల్లిమెల్లిగా అవుతుంది అని చాలామంది అడ్జస్ట్మెంట్ అవుతారు. ఇక్కడ అదే చెప్తున్నాను, ఒక్క అలవాటు కూడా మనది చెడు ఉన్నదనుకోండి మొత్తం పడవంతా పోతుంది. అది చెప్తున్నాను. ఒక చెడు అలవాటుకి అడ్జస్ట్ చేసుకొని మనం ఉన్నాం అనుకోండి, ఎప్పుడు కూడాను ఆ పడవ, ఆ శరీరము, ఆ బుద్ధి ఎప్పుడు స్వామి తలకు అనుగ్రహం పొందలేదు. ఎప్పుడైనా అది రివర్స్ అయిపోతుంది, ఆ పడవ వెళ్ళిపోతుంది. వాయువు ఎలాగా ప్రభావించి ఒక్క ఇంద్రియాలు ఎప్పుడైతే మనకి నష్టమైందో తెలిసిందో మొత్తం అంతాను అన్కంట్రోల్ అయిపోతుంది. మన కళ్ళు మనం చెప్పినట్టుగా వింటుంది, మనసు చెవులు అన్నీ వింటుంది. కానీ ఒక జీవాలాలస ఏది తాగకూడదో ఏది తినాలో అది మన మాట వెనుకుంటుంది. మరి ఏం చేస్తాం, ఇది ఒకటే అంటే కూడాను మీ బుద్ధి నాశనం అయిపోతుంది, పడవ పోతుంది. వాళ్ళు ఎప్పుడు కూడాను భగవత్ ప్రాప్తి అవ్వలేదు. అదే ఇక్కడ చెప్తున్నారు.
పడవ బాగుంది, నావికుడు మంచోడు ఉన్నాడు, ఆ నావి పట్టుకున్న దానికి ఏమంటారు? కళ్ళం ఏదంటది? కర్ర కట్టే, అది బాగుంది, అన్నీ బాగుంది, కానీ వాయు వచ్చినప్పుడు ఇవన్నీ ఏం పనికిరావు. అందుకే ఒక ఇండియాలో అన్కంట్రోల్ అవడంతో మొత్తం అన్ని ఇండియాలు నాశనం అయిపోతాయి. అందుకే అన్ని ఇండియాలు పెర్ఫెక్ట్గా కరెక్ట్గా మనం అలర్ట్గా ఉంచుకోవాలి. అయితే ఒక్కొక్క ఇండియాకి మనం అలర్ట్ చేసే శక్తి మనలో లేదు. అందుకే ఏం చేయాలంటే మనం మన ఆలోచనని కేవలం భగవత్ నామంలో పెట్టుకుంటే తక్కిన ఇంద్రియాలు ఏంటి, మనసు ఏంటి, బుద్ధి ఏంటి, అహంకారం ఏంటి, ఇవన్నీ అతను చూసుకుంటారు. మనం ఒక్కొక్క దానికి చూడలేము. అన్నీ హోల్సేల్గా అతనే చూసుకోవాలి. ఒక ఎంప్లాయ్ అనుకుంటారు కంపెనీలోని ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ ఉన్నారు, బోల్డ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు కొన్ని వేల మంది ఎంప్లాయ్మెంట్కి వాళ్ళు ఇస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఆ కింద ఎంప్లాయ్మెంట్ అనుకుంటారు ఇంత పెద్ద కంపెనీ ఎలా రన్ అవుతుందో, ఇంతమంది ఎలా మేనేజ్మెంట్ చేస్తున్నారో, అతను జాబ్ కరెక్ట్ చేయలేకపోతున్నారు. కానీ ఇంత పెద్ద కంపెనీ ఆ మేనేజర్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు అని అనుకుంటుంటారు ఎప్పుడెప్పుడు. సో భగవంతుడు అటువంటి, అతనికి ఈజీ మేనేజ్మెంట్, అతనికి మేనేజర్కి ఈజీ, కానీ అది మనకు కష్టం. మరి మనకి ఒక్కొక్క ఇంద్రియాలని కంట్రోల్ చేయడం, మనసుని, బుద్ధిని, అహంకారాన్ని ఇవన్నిటికి కంట్రోల్ చేయడం కష్టం. కానీ ఎవరు మేనేజర్, దీనికి ఎవరు మేనేజ్మెంట్ చేస్తున్నారు? మనం అనుకుంటే ఫాల్స్. ఆ కంపెనీ వేస్ట్ అయిపోతుంది. ఆ కంపెనీ ఏంటైపోతుంది? లాస్ వస్తుంది. ఈ కంపెనీకి మాలిక్, ఈ కంపెనీకి ఓనర్ ఎవరు? ముందు శ్లోకాలు వస్తుంది. సో మనం తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక చిన్న శక్తి, స్మాల్ శక్తి ఉన్నది, ఎవరికైనా ఎనర్జీ ఉన్నది, పవర్ ఉన్నది. ఒక పవర్ఫుల్ వ్యక్తి ఈ చిన్న శక్తులకి కంట్రోల్ చేయగలడు. అర్థమైంది మీకు ఏంటనేది? ఒక పవర్ఫుల్ పర్సన్, ఎనర్జెటిక్ పర్సన్, చాలా బలమైన వ్యక్తి తక్కువ బలమైన వ్యక్తులకి ఈజీగా కంట్రోల్ చేయగలడు. అతనికి ఆ కెపాసిటీ ఉన్నది. ఎందుకంటే అతను పవర్ఫుల్ కాబట్టి. ఎవరికైతే పవర్ ఉన్నది, ఎనర్జీ ఉన్నదో వాళ్ళు చిన్న పవర్ ఉన్న వ్యక్తులకి ఈజీగా మేనేజ్మెంట్ చేయగలరు, కంట్రోల్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఈజీగా మేనేజ్మెంట్ చేయగలరు. ఎందుకంటే చిన్నపిల్లలు ఏదైతే చెప్తారో అది వింటారు అని చెప్పేసి. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు? తస్యాదస్య మహాబాహో, ఏ మహాబాహో, పవర్ఫుల్. అందరికంటే పవర్ఫుల్ ఎవరు? భగవంతుడు. ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ, ఆ శక్తి మన శరీరం ఉన్న ఇంద్రియ శక్తికి ఈజీగా కంట్రోల్ చేయగలరు. అందుకే మనం ఏం చేయాలి? ఇంద్రియాన్ని ఇంద్రియర్థభ్యో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. మనం అతనికి సరెండర్ అవ్వాలి. అప్పుడు మనకి ఈజీగా అతను కంట్రోల్ చేస్తాడు. అతనికి మనం కంట్రోల్ చేసే అవసరం ఉంది? అతనికి బోల్డ్ పని ఉన్నది. మనకు కంట్రోల్ చేసే పని ఏమి అతనికి ఉన్నది? మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో అతను మనకు కంట్రోల్ చేస్తాడు. సరే, నేను నీకు కంట్రోల్ చేస్తాను, ఏం ప్రాబ్లం, నీకు ఎక్కడ ఏం కంట్రోల్ చేయాలని నేను కంట్రోల్ చేస్తాను. మనం ఖచ్చితంగాను అతనికి మనం కంట్రోల్ అవ్వాలి, మనం సరెండర్ అవ్వాలి. అప్పుడే మనకి అతను కంట్రోల్ చేస్తారు. లేదంటే అతనికి కంట్రోల్ చేసే
టైం లేదు, మరి ఇంట్రెస్ట్ కూడా లేదు భగవంతుడికి. ఎందుకు ఇంట్రెస్ట్? అతను మనం కంట్రోల్ చేయడు. అతనికి రిలేషనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిలేషన్ పెట్టుకుంటే భగవంతుడు నా స్వామి మీ అనుగ్రహం నాకు కావాలని చెప్పి మనం వెళ్తే అప్పుడు మనం అన్నీ కంట్రోల్ చేస్తాం. లేదంటే అతను మనకి కంట్రోల్ చేసే అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరెండర్ అవ్వాలి. సరెండర్ అవ్వాలంటే ఏంటి? ఏమవ్వాలి? సరెండర్ అవ్వాలంటే ఏంటి అవ్వాలి? భగవంతుడికి సరెండర్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఏం చేయాలి? భగవంతుడికి సరెండర్ అవ్వాలంటే ఈజియెస్ట్ మెథడ్ ఏంటి? ఎవరైతే భగవంతుడు హరే కృష్ణ చేతులు లేపేసి హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే, సరెండర్ అయిపోయాం. భగవంతుడు మనకు స్వీకరించేసాడు. రెండు చేతులు లేపేసి మనం భగవంతుడి తరపు నామం చేస్తే భగవంతుడు యాక్సెప్ట్, ఐఎమ్ యాక్సెప్టెడ్, ఐఎమ్ అగ్రీ ఆఫ్ యువర్ డిమాండ్స్, నేను నీ కంట్రోల్ చేస్తాను, నో డౌట్ అబౌట్ యూ అని చెప్పేస్తారు. సో మనం అంత చేయడానికి కష్టం. చేతులు లేపేసి భగవంతుడికి నామం చెప్పడానికి మనకి కష్టం. చాలామంది ఎలాగ తిప్పుతున్నారు, కొంతమంది ఎలాగంటున్నారు, కొంతమంది ఎలాగ ఉంటున్నారు. చక్కగా రెండు చేతులు హాయిగా లేపాలి. సరెండర్ అయ్యాను స్వామి, మీ సరెండర్ తప్ప ఇంకెవరు సరెండర్ అవుతాను నేను. సో అందుకే మనం సరెండర్ అవ్వాలి. సో 69 యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయామి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునేః. అందరికీ ఏదైతే జాగృతి, మునేహో అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోండి. మునేహో మనకి అక్కడ ఏం చెప్తున్నారు? 53 నెంబర్ శ్లోకంలోని 50 ఏం ముని, అతని పేరు ఏం ముని? స్థితిధి మునిరుచ్యతే. స్థితిభి మునిరుచ్యతే ఏ శ్లోకంలో ఉన్నది? 56 నెంబర్ శ్లోకం. స్థితోధి మునిరుచ్యతే. ఇక్కడ ఒక ముని రాశారు, ఎక్కడ చదువు మునేహో అని చెప్పేసి రాస్తున్నారు. అంటే ఏంటి? భక్తుల తలక వెరైటీ పేర్లు ఇవి. ముని అంటే ఏంటి? ముని తలక పని ఏంటి? ముని అంటే ఏంటి? ఎవరికంటారు ముని? ఎవరైతే మననం చేస్తారో వాళ్ళకి ముని అంటారు. మననం అంటే ఏంటి? చింతనం చేస్తారు. ఎవరికి చింతన చేస్తారు? భగవంతుడికి చింతన చేస్తారు, వాళ్ళు ముని. ముని అంటే గెడ్డాలు మేసాలు కాషాయ వస్త్రం వేసి అడవిలో ఉంటారు, వాళ్ళకి ముని అనరు. ముని అంటే భగవంతుడికి చింతన చేసిన వ్యక్తి, వాళ్ళకి ముని అంటారు. అది వాడోలేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి, పెద్దోలేంటి, చిన్నోలేంటి, ఎవరైనా ముని అవ్వచ్చు. ముని అంటే భక్తుడు. స్థితప్రజ్ఞ అంటే భక్తుడు ఒక పేరు. ముని అంటే భక్తుడు ఒక పేరు. భక్తుడు అదర్వైజ్ నాన్ యాజ్ డివోటీస్, అదర్వైజ్ నాన్ యాజ్ ముని. డివోటీస్ అదర్వైజ్ నాన్ యాజ్ స్థితప్రజ్ఞ. సో ఇక్కడ ముని అని చెప్పేసి వాడారు. సో ఎప్పుడు ముని అవుతాడంటే ఎవరైతే జాగృతి అంటే లెగడం, మరి ఏమంటున్నారు? సంయమి, నిశా అని ఒక శబ్దం పెట్టుకుంటారు. యా నిశా అంటే ఏంటి? రాత్రి. జాగృతి అంటే లెగడం. ఎవరైతే భక్తులు లెగిసే సమయంలోని అందరు ప్రపంచం అంతా పడుకుని ఉంటారు. ప్రపంచం అంతా లేసే అప్పుడు ముని పడుకుని ఉంటారు. అది ఇది చూసారా? మార్నింగ్ మంగళారతిలోని ఎంతమంది నిద్రలోని వేస్ట్ చేసుకుంటున్నారు సమయం. మంగళారతి రావడానికి 3:30కి లెగాలి, 4:30కి మంగళారతి ప్రతి నిత్యం మన గుళ్ళో. 3:30కి లెగాలి, కానీ వాళ్ళు 7 o'clock లెగుస్తారు. సో ఎన్ని అవర్స్ వేస్ట్ చేస్తున్న టైం? 3.5 hours వేస్ట్. 7 o'clock వరకు ఎవరు ముందు లేగరు. నా వస్తాయి చలికాలం ఇంకా 8 o'clock కూడా అవ్వచ్చు.
8 o'clock తప్ప ఎవరు లెగడం చాలా కష్టం. 8 o'clock అది కూడా స్కూల్ ఉంటే 8:30 లెగడం, లేకపోతే 8కి 7:30కి లెగుస్తారు. సో వాళ్ళు లెగిసే సమయానికి, అందుకే భక్తులందరూ వృథాగా సమయం వేస్ట్ చేసుకోరు. ఏ విధానంగాను పడుకోవడం అనేది ద కిల్లింగ్ అవర్ టైం. స్లీపింగ్ ఈజ్ కిల్లింగ్ అవర్ టైం. మనం మన సమయాన్ని చంపుకుంటున్నామంటే పడుకోవచ్చు ఎక్కువగా. ఎంత సమయం పడుకోవాలి? మనకి ఇచ్చున్నారు ఒక 6 hours మినిమం రిక్వైర్మెంట్. 6 hours అట్లీస్ట్ 6 o'clock పడుకోండి. కానీ మనం యూట్యూబ్ చూసి 12:30 వరకు పడుకోము. 12:30 1 కూడా అయిపోతుంటుంది. 3:30 అయిపోతుందా? సో ద గ్రేట్ పర్సనాలిటీ ఈజ్ మెరూన్ కలర్, హ్యాట్స్ ఆఫ్. మార్నింగ్ 3:30 నేను ఫస్ట్ రేషియో విన్నాను. ఫ్రమ్ నైట్ టు మార్నింగ్ 3:30 టు ఓన్లీ యూట్యూబ్. సో అతని గురించి చెప్పున్నారు ఇక్కడ. జాగృతి సంయమి. వాళ్ళు పడుకునే టైంకి మనం లెగుస్తాం. అతను 3:30 పడుకుంటారు, మనం 3:30 లెగుస్తాం. సో దాని గురించి ఎగ్జాంపుల్ ఎక్కడే వచ్చేసింది. సో అందుకే టైం వేస్ట్ చేయకూడదు. మొబైల్ ఈజ్ వన్ ఆఫ్ ద టైమ్ కిల్లింగ్ ఇన్స్ట్రుమెంట్. మొబైల్ ఈజ్ అదర్వైజ్ నాన్ ఎస్ ద టైమ్ కిల్లింగ్ అండ్ అవర్ మైండ్ కిల్లింగ్ ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? మనకి మనసుని చంపేస్తుంది. మరి ఏంటి? ధ్యాయతో విషయాన్, ఇది ఎక్కువగా ఉంటుంది దానిపైన. చెడు ఆలోచన కేవలం మొబైల్ నుంచి ఎక్కువ వస్తుంది. మన పిల్లలకి మొబైల్ ఇచ్చేసి వాళ్ళకి సైలెన్స్ చేయడమైనా, ఎంటర్టైన్మెంట్ చేయడమైనా, వాళ్ళకి ఒక దగ్గర అలా ఆడుకుంటారని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. కానీ దాని బదులు విషం ఇస్తే ఇంకా మంచిది. విషం ఇచ్చేస్తే ఒకటేసారి చనిపోతారు. కానీ మొబైల్ ఇస్తే వాళ్ళు చనిపోతారు మెల్లిమెల్లికను, మనకు కూడా చంపుతారు. ఇద్దరికి పాయిజన్ పెడతారు వాళ్ళు మొబైల్ ఇవ్వడం వల్ల. వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఆలోచన అంతా నష్టం అయిపోతుంది మొబైల్ వల్ల. మనకు తెలియదు, ఏదో ఆడుకుంటున్నారు. వాళ్ళ బర్త్డేకి నా అబ్బాయికి మొబైల్ ఇచ్చానని గ్రేట్గా మీరు చెప్పుకున్నారు. విషం ఇచ్చి మీరు గ్రేట్గా చెప్పుకున్నారు, నా అబ్బాయికి నేను విషం ఇచ్చానని. అవసరం లేదు. అంత ఏడ్చినా, ఎంత గొల్లు పెట్టినా, ఎంత టీచింగ్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు. నీకు ఎంత డైరెక్ట్ పుస్తకాల మీద చదువు వస్తుందో అంతే రాని. ఎక్కువ మార్కులు అవసరం లేదు నాకు. తక్కువ మార్కు వచ్చినా పర్లేదు, కానీ మనిషిలాగా బతుకు. పశువులాగా ప్రవర్తించగా మొబైల్ తీసుకొని మొబైల్లోని అనేక చూసుకొని తన మైండ్ భ్రష్టం అయిపోతుంది. ఏ విధానంగా ఆలోచన అతనికి ఉన్నది. మొన్న ఎవరో శ్రీకాకుళంలో టీచర్ వచ్చారు. పాపం వచ్చిన వెంటనే మా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. చెప్పకూడదు ఇంత భారీ సభలోని. అతనికి 12,000 rupees శాలరీ. చాలా మంచి పొలైట్ పర్సన్. ఏడుస్తున్నారు. ఎందుకంటే స్వామి, లేదు మాకు 2 అమ్మాయిలే. ఏమైంది? లేదు, మా అమ్మాయి రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాను. ఆ గీతం కలని ఫ్రీ షీట్ అంత బాగా చదువుతారు. సో దేనివల్ల వచ్చింది? మొబైల్ కమ్యూనికేషన్స్ వల్ల. ముఖ్యంగా మొబైల్. మనం ఇప్పుడు ఏడుస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఏడడం వల్ల ఏమవుతుంది? ముందే ఏదైతే ఇవ్వకూడదో ఆ విషయం ఇవ్వకూడదు. నా ప్రాణం ఇచ్చి వాళ్ళకి చదివించాను, ఫ్రీ షీట్ వచ్చింది గీతంలోనే, ఇంకొక 2 years అయితే మంచి జాబ్లో సెటిల్ అయిపోతారు. సో అప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం ఉండదు. అందుకే పిల్లలకి ఎక్కువ చదువు రాపోయినా పర్వాలేదు, ఎక్కువ బుద్ధి అయినా పర్వాలేదు, ఎక్కువ మార్క్స్ రాపోయినా పర్లేదు, కానీ మనిషిలాగా బతకడానికి అలవాటు చేయండి. పక్షుల్లాగా అవ్వకూడదు మొబైల్ ఇచ్చేసి. అటువంటి మొబైల్ వాళ్ళకి గిఫ్ట్ చేసేసి మనమే వాళ్ళకి పాయిజన్ ఇస్తున్నాం. ఇంకోండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే నామ ఇవ్వండి. వాళ్ళకు నెక్టర్ ఇస్తారు. మీరు అమృతం ఇచ్చారు. ఈ నామం ఇస్తే పిల్లలు మీకు చివరి వరకు మీకు కృతజ్ఞత భావం చేస్తారు. మా తండ్రి నాకు ఈ నామం ఇచ్చారు అని, మా అమ్మగారు నాకు ధర్మం ఇచ్చారు, ఈ నామం ఇచ్చింది, మా గుళ్ళకి గోపురం చూపించారు అని చెప్పేసి పిల్లలకి ఈ విధంగా శిక్ష ఇవ్వాలి. సో అందుకే మనం పడుకొని ఎక్కువ సమయం నష్టం చేయకూడదు. ఆ పడుకొని సమయం ఏదైతే ఉన్నదో అట్లీస్ట్ త్వరగా 1 గంట సేపు, అరగంట సేపు లేచి మనకి
45 మినిట్స్కి 8 మాల అయిపోతుంది. ఒక 45 మినిట్స్ మన నిద్రని కంట్రోల్ చేసుకొని 8 మాల ఈజీగా జపం చేయొచ్చు. మరి ఎవరైతే 16 మాల జపం చేస్తారో వాళ్ళు ఈక్వల్ టు తపస్య. ఒక వ్యక్తి అన్నీ విడిచిపెట్టి అడవికి వెళ్ళి తపస్సు చేస్తే ఎంతైతే లాభం పొందుతారో, ఇంట్లో ఉండి వ్యాపారం చేసి ఉద్యోగం చేసి ఇంటి పనులు చేసి సంసారం చేసేసి అతను 16 మాలు చేస్తే అంతే, అదే తపస్సు ఫలితం వాళ్ళకి దొరుకుతుంది. ఎవరైతే 16 మాలు చేస్తారో 16 మాలకి గంటన్నర పడుతుంది. మనం నిద్ర పొద్దున్నో మధ్యాహ్నం సాయంత్రం రాత్రో ఎప్పుడో తగ్గించుకొని గంటన్నర సేపు భగవద్గీత గురించి కేటాయించవచ్చు. 16 మాల చేసిన వాళ్ళు ఈక్వల్ టు అతను కలియుగుని తపస్సు చేసినట్టు. తపోశక్తితో మనం ఖచ్చితంగా విజయం ప్రాప్తి అవుతాం. వ్యాపారంలోని, మన ఉద్యోగంలోని, సద్యోగంలోని, మన చదువులోని, మన లైఫ్లోని, మన జీవితం అంతా సక్సెస్ అవుతుంది. తపోశక్తి మనలో కావాలి. మనకి తపోశక్తి లేదు. తపోశక్తి ఎవరు ఎక్కడ ఏ విధానంగా ఉన్నా కూడాను ఇంట్లో ఉండండి, ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, చదవండి, ఏది చేయండి, కానీ 16 మాల జపం చేసిన వాడు ఖచ్చితంగాను తపోశక్తిని లభిస్తాడు. సో 69th నెంబర్ శ్లోకం అండ్ 70. అప్రియమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వద్ తద్వద్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతి మాప్నతి నా కామకామి అపుణ్యమానం అచలో ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వద్ తద్వత్ కామయం ప్రవిశంతి సర్వే శోశాంతి మాప్నతి నో కామకామి. ఇక్కడ అపుర్యమాణం అచలం ప్రతిష్టం, దీని అర్థం ఏంటంటే విరాటమైన సముద్రంలోని అనేక నదులు వచ్చేసి కలుస్తాయి. ఇది అందరికీ తెలుసు. అన్ని నదులు సముద్రంలో సమాగమం అవుతుంది. కానీ సముద్రం ఎప్పుడైనా ఉప్పు పొంగుతుందా? తన బార్డర్ లిమిట్ని దాటి వస్తుందా ఎప్పుడన్నా? చూడండి, ఎంత వర్షాకాలం అయినా ఎన్ని నదులు వచ్చి సముద్రంలో సమావేశమైనా కూడాను సముద్రం తన తలకు లిమిట్ ఎప్పుడు దాటదు. ఒక చెరువు వర్షాకాలం వస్తే లిమిట్ దాటేస్తుంది, నది దాటేస్తుంది. నది దాటడం వల్ల మన విజయవాడలో ఉన్నదా మొత్తం అంతా విజయవాడ అంతా కొలాప్స్ అయిపోయింది. చూసారా, నది దాటేసింది. కానీ సముద్రం ఎప్పుడైనా విన్నారా? సముద్రం ఎప్పుడైనా తన తలకు బార్డర్ని దాటేసి వచ్చేసిందని లేదు. సముద్రం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, నిశ్చంచలంగా ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు అచలం ప్రతిష్టం. ఎవరైతే భగవంతుడు శ్రీహరి శ్రీకృష్ణ పరమాత్మ తలకు భక్తి చేస్తారో అతనికి ఎన్ని కోరికలు ఎన్ని కామం కూడా అటాక్ చేసినా కూడాను అతను స్థితప్రజ్ఞంగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. నకామకామి అతను ఆ కోరికలపైన ఆసక్తి పడడు. కోరికలు రావచ్చు, నేను ఇలాగవుతాను ఇలా చేద్దాం అని చెప్పేసి, కానీ ఆసక్తి అవడు, మోహం అవడు. కోరిక వస్తుంది, ఒకవేళ అయితే ఓకే, అవకపోతే నో ప్రాబ్లం. అయితే ఓకే, అవపోయినా కూడా నో ప్రాబ్లం. అయితే భగవంతుడి వల్ల అయ్యింది అనుకుంటాడు, అవ్వలేదు అనుకోండి భగవంతుడి వల్ల అవ్వలేదు అనుకుంటాడు. అటువంటి స్థిరంగా ఉండగలడు, అటువంటి మనిషి స్థిరంగా ఉండగలడు. ఎవరైతే హరిని స్మరణం చేసే వ్యక్తి. ఇది అత్యధికంగా మనకు కావాలి. ఏది 10th క్లాస్ కరెక్ట్గా మార్క్ రాలేదని చెప్పేసి హ్యాంగ్ అయిపోతున్నారు చాలామంది. 10th క్లాస్ మార్క్కి నీ లైఫ్కి ఏంటి ఉన్నది సంబంధం? లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నేను అనుకున్నట్టుగా రాలేదు, నాకు అందరూ బ్లేమ్ చేస్తారు, నేను ముఖం చూపించుకోవాలని చెప్పేసి హ్యాంగ్ అయిపోతున్నారు 10th క్లాస్కే. సో ఎందుకంటే వాళ్ళు ఆ టాలరెన్స్ పవర్ వాళ్ళకి లేదు. అనవసరమైన చర్చించి అనవసరమైన చింతన చేసేసి అనేక మందికి ఆసక్తి అవుతున్నారు. ఫెయిల్యూర్ అయిపోయి వాళ్ళు ఇటువంటి విషయాలకి అలవాటు అయిపోతున్నారు. సో ఎందుకు విషయాలపైన అలవాటు అయిపోతున్నారంటే వాళ్ళ మనసు స్థిరంగా లేదు.
అందుకే స్థిరమైన మనస్సు ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే భగవంతు తలక నామచింతనం చేస్తారు. సో నామచింతనం చేసే వ్యక్తి అప్పుడు ఎప్పుడు కూడా అతను అస్థిరంగా ఉండలేరు, చక్కగా స్థిరంగా ఉండగలరు. సో నెక్స్ట్ 71. విహాయో కామాన్ యః సర్వాన్ పుమాన్ చరంతి నిస్పృహః నిర్మమః నిరహంకారః సో శాంతి మధిగచ్చతి. విహాయ కామాన్ యో సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకార సో శాంతి మధిగచ్చతి. నిర్మమో మళ్ళీ నిరహంకారం, నిర్మమో నిరహంకారం. ఎవరిపైన మోహం ఈ ప్రకారంగా అహంకారం ఉండదో అటువంటి వ్యక్తి శాంతిని పొందగలరు అని చెప్పేసి చెప్తున్నారు. సో శాంతి ఎప్పుడు పొందగలరు? ఎప్పుడైతే మోహపడకుండా ఉంటారో, అహంకారం నిరహంకారంతో ఉంటారు. అహంకారం అంటే ఏంటి? అహంకారం తలక పని ఏంటి? అహంకారం తలక పని మన బుద్ధి, అహంకారం మనసు చింతించే పని. బుద్ధి తలక పని ఏంటి? డెసిషన్ తీసుకునే పని, ఏది మంచి ఏ చెడు. అహంకారం తలక పని ఏంటి? ఒకటి మంచి మనసు, ఒక చెడు మనసు అని తెలుసు మనకి. మంచిగా ఆలోచిస్తే మంచి మనసు అంటారు, చెడుగా ఆలోచిస్తే చెడు మనసు అంటారు. మంచి బుద్ధి, చెడు బుద్ధి. మంచి బుద్ధి అంటే భగవంతుడిని ఆలోచించే వారికి మంచి బుద్ధి అంటారు, భగవంతుడు ఆలోచించే వ్యక్తికి చెడు బుద్ధి అంటారు. అహంకారం, మంచి అహంకారం, చెడు అహంకారం రెండు ఉన్నాయి. ఫాల్స్ ఈగో అండ్ ట్రూ ఈగో. ట్రూ ఈగో అండ్ ఫాల్స్ ఈగో. ఫాల్స్ ఈగో అంటే ఏంటి? నేను, నాది, నేనే, నాకే ఉండాలి, నేనే సుఖంగా ఉండాలి, నాకే పొజిషన్ రావాలి, నా కుటుంబం, నా శరీరం ఇవన్నీ నాది 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 అంటే అహంకారం. నాది నేను అనే వ్యక్తికి అహంకారం. ఇది ఫాల్స్ ఈగో. మరి ట్రూ ఈగో, నేను భగవంతుడు తలక దాసుణ్ణి, సేవకుణ్ణి, భగవంతుడిని సేవించిన వ్యక్తిని అని ఎప్పుడైతే అనుకుంటాడో, నా ఆనర్ భగవంతుడు, నేను అతని తాలూకా పనివాడిని. దాస, నేను ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ శ్రీకృష్ణ ఎప్పుడైతే అనుకుంటాడో అది ట్రూ ఈగో. తను ఐడెంటిఫికేషన్ అవ్వడమే ఈగో తాలూకా పని. నేను ఐడెంటిఫై అవ్వాలి, ఎక్కడైనా నేను ఐడెంటిఫై అవ్వాలి, అది ఈగో చూపిస్తుంది, ఈగో తాలూకా పని. కానీ ట్రూ ఈగో ఏంటి? నేను నా ఐడెంటిఫికేషన్ ఎలాగ ఉండాలి? ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ శ్రీకృష్ణ ఎప్పుడైతే అనుకున్నారో అది అహంకారం. నిరహంకారం ఉండాలి. దీనికి కూడా నిరహంకారం అన్నారు. ఎప్పుడైతే మనకి అహంకారం, ఇటువంటి ట్రూ అహంకారానికి నిరహంకారం అంటారు. నిర్మమ మరి నిరహంకారికి వాడికి ఏం కలుగుతుంది? శాంతి మధిగచ్చతి, అతనికి శాంతి పొందుతుంది. సో మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు ఏంటి? భోగేశ్వర ప్రసక్తానం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వం మా శాంతి మచ్చతి. ఎవరు స్టార్టింగ్ ఏంటి? భోక్తారం జగ్య తపస సర్వలోక మహేశ్వరం. భోక్తారం అంటే ఏంటి? ఈ జగతానికి భోగించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ, మనం కాదు. సర్వలోక మహేశ్వరుడు, ఈ లోకానికి ఈశ్వరుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకొని ఈ జగతానికి భగవంతులకు సేవలను ఉపయోగిస్తారో అటువంటి వ్యక్తి మాం శాంతి మధిగచ్చతి, అతనే శాంతి ప్రాప్తి అవుతారు. శాంతి ఎవరు ప్రాప్తి అవుతారు? మన దగ్గర ఉన్న విషయాలు, వస్తువులు, ధనము, ఐశ్వర్యము అంతా భగవంతుడి సేవలని మనం ఎప్పుడైతే వినియోగిస్తామో, మన శరీరం భగవంతుడి గురించి వినియోగిస్తామో అప్పుడు మనం శాంతి పొందుతాం. మన శరీరం మన గురించి ఎప్పుడైతే వినియోగిస్తామో ఎప్పుడు శాంతి పొందాం. దీని తాలూకా అయితే మన శరీరం భగవంతుడికి ఎలాగ మనం సేవిస్తాం, భగవంతుడికి ఎలాగ సుఖం కలిగిస్తాం? ఏం లేదు, సింపుల్ మెథడ్. మార్నింగ్ లేచి తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఒక 4 తులసి మీరు పికడప్ చేయండి, చయనం చేయండి, భగవంతుడి పాదపద్మలను సమర్పించండి, అయిపోయింది.
మీ చేతుల తలకు సక్సెస్ అయిపోయింది. భగవంతుడికి వచ్చి దర్శనం చేసుకున్నారు, మీ కళ్ళు సక్సెస్ అయిపోయింది. కూర్చున్నారు, భగవద్గీత ఎవ్రీ సండే విన్నారు, మీ చెవులు సక్సెస్ అయిపోయింది. ప్రసాదం తీసుకున్నారు, సండే ఫీస్ట్ అయిన తర్వాత ప్రసాదం తీసుకున్నారు, మీరు నోరు సక్సెస్ అయిపోయింది. అక్కడి నుంచి నడిచి వచ్చారు, 22 స్టెప్స్ లేచి వచ్చారు, మీ కాలు సక్సెస్ అయిపోయింది. ప్రణామం చేశారు, మొత్తం పంచాంగం సక్సెస్ అయిపోయింది. పురుషులందరికీ సాష్టాంగ నమస్కారం చేస్తారు, మొత్తం శరీరం అంతా సక్సెస్ అయిపోయింది. ఇంకేం కావాలి సక్సెస్? ఇదే సక్సెస్. ఇంకా సక్సెస్ అంటే ఏమీ లేదు. సో భగవంతుడి గురించి మీరు ఏం పనులు చేస్తారో, సెకండ్, 1 minute, 2 minutes, 5 minutes ఏది చేసినా అది సక్సెసే. సో అన్నీ చెప్తున్నారు భగవంతుడి గురించి చేయాలి మనం. సో ఎవరైతే 16 మాలలు చేస్తారో వాళ్ళ లైఫ్ ఆ డే అంతా సక్సెస్ చేసినట్టు. ఎవ్రీడే 16 మాల చేస్తే దట్ హోల్ డే ఈజ్ సక్సెస్. ఎందుకు? ఒక వ్యక్తి అకార్డింగ్ టు సైన్స్ ప్రతిరోజు 27,000 టైమ్స్ శ్వాసని విడిచిపెడుతున్నాడు, మళ్ళీ శ్వాసని తీసుకుంటున్నాడు. శ్వాస ప్రశ్వాస అంటారు. ఎన్నిసార్లు? 27,000 టైమ్స్ తను ఒక శ్వాస ప్రశ్వాస తీసుకుంటాడు 1 డేకి. ఒకవేళ 16 మాల ఎవరైతే చేస్తారో దట్ ఈజ్ కాల్డ్ ఎస్ 27,000. 16 మాల చేస్తే 27,000 నామం చేసినట్టు. అయితే ఏంటి, 16 మాల చేస్తే 1.5 hour అవుతుంది, కానీ నామం ఎంత? 27,000. అంటే ప్రతి శ్వాసకి నేను ఒక్కొక్క నామం చేసినట్టుగా అనమాట. నేను ఒక శ్వాస కూడా నష్టం చేయలేదు. నేను ప్రతిరోజుకి 27,000 శ్వాస తీసుకుంటున్నాను. నేను 16 మాలు చేస్తున్నాను అంటే నేను 27,000 నామం చేస్తున్నాను. ప్రతి శ్వాసకి నేను ఒక నామం చేశాను. నా శ్వాస ఎప్పుడు నష్టం చేయలేదు అని దాని అర్థం. సో ఎవ్రీ ఆక్సిజన్ మనం తీసుకునే శ్వాస ప్రశ్వాసని నేను ఒక్కొక్క నామం చేశాను. సో మన సమయం వృధా ఎప్పుడు అవ్వలేదు. సో అందుకే ప్రతి శ్వాసలో మన నామం కావాలంటే ప్రతి వ్యక్తి 16 మాలు చేయాల్సిందే. ఇట్ ద సక్సెస్ ఆఫ్ లైఫ్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈరోజు మనం హ్యాపీ సెకండ్ చాప్టర్ క్లోజ్. ఇది చాలా 2 months అయిపోయింది. 2 months స్ట్రగుల్ ఇవాళ ఇండిపెండెంట్ దొరికింది సెకండ్ చాప్టర్కి. కానీ ఈ లాస్ట్ శ్లోకమే తెలుసుకోవాల్సింది, అద్భుతమైన శ్లోకం. ఏషాం బ్రహ్మీ స్థితి పార్థ నైనం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతో కాళోపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఏషా బ్రహ్మేస్తి పార్థ నైనం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాళోపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఇక్కడ ఒకటి చెప్పారు, బ్రహ్మ నిర్వాణ రుచ్యతి. ఈ యొక్క శబ్దంతోనే మనం ఈరోజు చాప్టర్ని క్లోజ్ చేద్దాం. మనం ఒక ప్రశ్న ఇస్తాను. ఈ 2వ చాప్టర్ విన్నోలు, చదివినోలు, భగవద్గీత తెలుసుకున్నోలు ఒకే ఒక ప్రశ్న, దానికి ఆన్సర్ ఇవ్వాలి. అందరూ పార్టిసిపేట్ చేయాలి. సో అందరూ ప్రశ్నించుకుందాం. హూ ఎమ్ ఐ? అందరూ ఆన్సర్ పడి హూ ఎమ్ ఐ, నేను ఎవరిని? సో చెప్పాలి ఒక్కొక్కరు. ఎవరైనా ఆన్సర్, టైం అయిపోతుంది. అకార్డింగ్ టు సెకండ్ చాప్టర్. ఎస్, ఫస్ట్ ఆన్సర్. అండ్ ఎనీమోర్ ఎల్స్ ఆన్సర్? ఇంకా ఎన్ని ఆన్సర్? నో వన్. ఎగ్జామే రాయకుండా. సో యు ఆర్ ద కాన్షియస్నెస్. వాట్ టైప్ ఆఫ్ కాన్షియస్నెస్? Who is the God? Who is the Lord? How to know he is the Lord? So you don't know? Okay, very nice answers. Anyone? Very nice. You are the servant of God. The God means, who is the God? Who is the God?
You don't know. You don't know God, but you are a servant. You don't know who is God, but you are the servant of God. So is it answer right answer? You don't know who is God, but you are telling that I am the servant of God. So to whom you service, I don't know. Again, anybody answer? No answers. He is telling that Krishna Das. Okay, nice answer again. Any more answers? So only 4 to 5 members participated. Okay. I am giving the answer. So everybody is have a good answers. Nice participate. And who am I? For example, I am saying I am Mr. Radharaman Das. Is it correct? Is it correct? Before 100 years, who am I? I am Radharaman Das. After 1 year, may become a Radharaman Das? No. Before 100 years, who am I don't know. But after 100 years, I don't know how I have become. So now I am Radharaman Das. It's not a permanent address to me. Now the permanent address, permanent identification, I don't have a permanent identification of Radharaman Das. What is my permanent identification? Is I am the soul, Atma. మళ్ళీ ఆత్మ, హూ ఇస్ ఆత్మ అని తర్వాత వేరే విషయం, కానీ ఆత్మ అని తెలుసుకోండి. ఐ ఎమ్ ద ఆత్మ, ఐ ఎమ్ ద సోల్. మనం కంటికి ఎంటర్టైన్మెంట్ చేయాలంటే ఏం చేస్తాం? కంటికి ఏదైతే మొబైల్స్, టీవీ, సో సినిమా ఏదైతే చూస్తాం, చెవులకి సాంగ్స్ వింటాం, రావుకి భగవద్గీత ఇష్టం, ఏదో ఏ ప్రకారం వింటాం. ఇవన్నీ ఒక వ్యక్తి ఒక రామచిలుకని పట్టుకున్నాం మనం, అది పాపం ఏడుస్తూనే ఉన్నది, కిర్ర కిర్ర కిర్రని ఏడుస్తూనే ఉన్నది. ఆలోచించాడు ఒక వ్యక్తి, ఓహో ఏం చేయాలంటే ఇతను ఇనుము తాలూకా పంజరంలో ఉన్నది, దీనికి నేను సిల్వర్ పంజరం చేస్తాను అని ఎంతో కష్టపడ్డాడు, డబ్బు సంపాదించాడు. ఆ ఐరన్ పింజరం తీసుకొని ఆ రామచిలుకని ఒక సిల్వర్ పింజరంలో పెట్టాడు. ఇప్పుడు హ్యాపీయా? అతను మాది కిర్ర కిర్ర నడుస్తుంది. ఓహో నీకు సిల్వర్ పనికి రాదు, నీకు గోల్డ్ కావాలి, మళ్ళీ సంపాదిస్తాను నేను ఉండు అని చెప్పేసి ఫుల్ మెహనత్ బాగా కష్టపడ్డాడు. ఒక గోల్డ్ సంపాదించి గోల్డ్ తలక పింజరం చేసి మళ్ళీ రామచిలుకని విడిచిపెట్టాడు. మళ్ళీ అదే ఏడుస్తుంది, అరే నీకు గోల్డ్ కూడా అవసరం కదా, నీకు డైమండ్ కావాలా, సో డైమండ్ గురించి పాడు. ఎలాగా మీరు ఐరన్, సిల్వర్, గోల్డ్, డైమండ్ చేంజ్ చేసుకున్నా కూడాను ఆ రామచిలుకకి లోన్ ఉన్నదా, దానికి చేయకున్నారు. మీరు బయట ఉన్న వస్తువు గురించి ఆలోచిస్తున్నారు. రామచిలుక వేరా, దాని పంజరం వేరా, రెండు. ఇప్పుడు ఈ బుక్ ఎవరిది? ఈ బుక్ ఎవరిది? నాది. అంటే బుక్ వేరా, నేను వేరా కదా, అప్పుడే నాది అని అనుకున్నాను నేను. ఈ బుక్ ఎవరిది? నాది. అంటే బుక్ వేరా, నేను వేరా. ఈ మొబైల్ ఎవరిది? అతనిది. అంటే అతను వేరా, ఆ మొబైల్ వేరా. ఈ చెయ్యి ఎవరిది? 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 నాది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి చెయ్యి క్వశ్చన్ వేసుకోండి, నాది. అంటే నా చెయ్య, నేను, రెండు థింగ్స్ ఉన్నాయి చూసారా. నా చెయ్య అంటే నా బుక్ ఎలాగా బుక్ నుంచి నేను వేరా ఉన్నామో, రెండు వస్తువులు. నా చెయ్య, నేను వేరా. ఆ నేను ఎవరిని? అది మనం క్వశ్చన్ ఎప్పుడైనా ఆలోచించుకోండి. ఇది నా చెయ్య అంటున్నావు, ఆ నా అని వ్యక్తి ఎవరు? అది ఆత్మ. దాని గురించి మనం ఎప్పుడు ఆలోచించుకున్నాం. ఇదేంటి? పింజరం. ఈ చేతులు, కాలు, ముక్కు ఇవన్నీ పింజరం, కానీ లోని ఉన్నది ఎవరు? రామచిలుక. రామచిలుకకి ఏమి ఇస్తే ఈ పింజరం గోల్డ్ చేసినా, దీనికి ఎంత మేకప్ వేసినా, ఎంత బ్యూటీ పార్లర్కి వెళ్ళినా కూడా అది హ్యాపీ ఉండదు. దానికి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? సో దానికి ఏది కావాలో అది ఆలోచించండి. ఇప్పటికి వచ్చి మనం ఎప్పుడున్నా ఆ లోని ఉన్న వస్తువు ఆత్మ ఎక్కడ ఉన్నదో మనకి తెలీదు.
దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అది ఎలాగ హ్యాపీ ఫీల్ అవుతుందో మనకు తెలియదు. అది హ్యాపీ ఫీల్ అవుతే ఆటోమేటిక్ ఈ శరీరం హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ శరీరం, ఈ పింజరం ఏదైతే ఉన్నదో ఇది శాశ్వతం కాదు. కేవలం 100 years, 80 years, 70 years, 60 years మళ్ళీ ఒక పింజరం దొరుకుతుంది. అది ఏ ప్రకారంగా దొరుకుతుంది తెలుసా? అది పశు, పక్షి, చెట్టు, కీట, పతంగాలు 84 లక్షల పింజరాలు ఉన్నాయి. ఏ పింజరా అంటే దానికి ఏమనుకుంటారు? పంజరం. 84 లక్షల పంజరం ఉన్నది. దాంట్లోని ఇది ఒక పంజరం. కానీ ఉన్నే రామచిలుక ఒకటే. 84 లక్షలు. ఎప్పుడు పశువుగా, ఎప్పుడు పక్షిగా, ఎప్పుడు జలచరగా, ఎప్పుడు స్థలచరగా ఇవన్నీ పుట్టాల్సిందే. సో మనం ఎప్పుడైతే కుక్కగా అవుతామో ఆ కుక్క శరీరం పైన ఆసక్తి పుట్టేస్తాం. ఆ కుక్కల పైన మనకి మోహం ఉంటుంది. కుక్క తలకు ఫ్రెండ్స్, కుక్క తలకు స్త్రీ, కుక్క తలకు పిల్లలు. ఏ శరీరంకి వెళ్తే ఆ శరీరం పైన మన ఆసక్తి కలుగుతుంది. ఇదే పెద్ద విచిత్రం. కుక్క ఎప్పుడైనా మనిషి పైన ఆసక్తి అవ్వదు, కుక్క పైన ఆసక్తి అవుతుంది. మనిషి ఎప్పుడు కుక్క పైన ఆసక్తి అవుతాడు, మనిషి పైన ఆసక్తి అవుతాడు. అలాగనే పంది ఎంత లోయెస్ట్ లో పశు పక్షి కూడాను వాళ్ళ తాలూకా కేటగిరీ పైన ఆసక్తి అవుతారు. మరి అన్నిటికంటే పెద్ద ఆసక్తి అంటే ఈ శరీరం పైన ఎక్కువ ఆసక్తి, మోహం ఉంటుంది మన పైన. అన్నిటికంటే మోహం అంటే మన శరీరం పైన. ఇది నాశశీలం. ఆత్మ శాశ్వతం, అచలం, అధ్యేయం, అక్లేద్యం, అశోష్యం. ఇది ఎప్పుడు నాశనం అవ్వదు. ఇది పర్మనెంట్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి అటలంగా ఉంటుంది. ఇది ఎప్పుడు నాశనం అవ్వదు. దీనికి కాల్చలేము. దీనికి ఏ శస్త్రాలు చంపలేదు. ఇది అవినాశి, అవికార్యము. ఇటువంటి దానికి మనం తెలుసుకోవాలి. కానీ ఇది నాశశీలం. రోజుకి నాశనం అయిపోతుంది ఇది శరీరం. దేహినోస్మిన్ తథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నోముయతి తత్ర నోము. అటువంటి వ్యక్తి మోహం అవడు. ఇది ఎలాగైతే కౌమారంగా ఉన్నాం మనం చిన్నప్పుడు, దాని తర్వాత 15 years తర్వాత యవ్వనం అయ్యాం, ఇంకా 20 years తర్వాత మనం జరా ముసలయ్యాం. దాని తర్వాత మళ్ళీ చావు వస్తుంది, మళ్ళీ పుడతాం, మళ్ళీ కౌమారం యౌవనం జరా. అయితే మళ్ళీ మనిషిగా పుడతామని ప్రశ్న. ఎంతమంది చేతులు లేపాలి ఫ్రీడమ్గా? మళ్ళీ మీరు చేసిన పని ప్రకారంగాను మళ్ళీ మీరు మనిషి జన్మగా పుడతారా? ఎవరికి నమ్మకం ఉన్నది చెప్పండి. ఎవరికి నమ్మకం ఉన్నదో వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయాలి. మీరు చేసిన పనికి, కర్మముకి మళ్ళీ మీరు మనిషిగా పుడతారా? ఎనీబడి ఎల్స్? ఎవరు పుట్టరా? యూ ఆల్రెడీ డిసైడెడ్. సో యూ పీపుల్ ఆర్ డిసైడెడ్. దట్ ఈస్ కాల్డ్ మోక్షం. సో మోక్షం తాలూకు పని చేస్తున్నాం మనం. సో ఎనీబడి కెన్ లిబరేట్ సల్వేషన్. పోనీ మోక్షం పొందుతారా ఇక్కడ ఎంతమంది? క్వాలిఫైడ్ యు ఆర్ ద క్వాలిఫైడ్ పర్సన్ ఫర్ మోక్ష లిబరేషన్. హౌ యు నో? Then automatically you get the moksha. So what type of karma you need for salvation? You know? Did you know that? So tell me. You are raised at 2 hands for I am getting salvation, but you do that type of karma? You are doing that type of karma? Yes, I am doing the karma. Good karma I am doing. So again, the good karma is not giving the salvation. Your answer is become a very wrong answer. Good karma giving the Swarga Lokam. It's not the salvation. Very good. Bhakti, devotional service is giving the salvation to us. So karma can never give the salvation to us. Good karma give the more facilities to our body in Swarga. సో వాట్ ఎవర్ మేబీ. సో మనకి మళ్ళీ మనసుగా పుట్టమని చెప్పేసి మనకు డిసైడ్ అయిపోయాం, తెలిసిపోయి ఉన్నాం మనం. సో అందరూ నాలెడ్జ్ పర్సన్, ఎవ్రీబడి ఈజ్ నాలెడ్జ్ పర్సన్. సో మరి ఎలాగ పుడతారని తెలిసే ఉన్నదా? అది కూడా తెలిసి ఉన్నదా? ఎలాగ పుడతా అంటే ఆలోచించండి. పశు, పక్షి, చెట్లు, పొట్లుగా పుడతాం. ఇవే ఉన్నాయి కదా మనకి. ఇంకేమున్నాయి?
పశువులోని బోళ్ళు ఉన్నాయి, పక్షుల్లో ఉన్నాయి, చెట్లు పుట్లుగా డిసైడ్ అయిపోయిన వాళ్ళకి మనం ఏం చెప్పడం అవసరం లేదు. సో పశు పక్షులుగా డిసైడ్ లేదు. ఇప్పుడు కూడా సమయం ఉన్నది, ఇప్పుడు కూడా సమయం ఉన్నది. మనం పశు పక్షులుగా పుట్టకుండా మనిషిగా అగైన్ స్టిల్ మనం మనిషిగా పుట్టొచ్చు. లేదు నెక్స్ట్ మనకి అతను చెప్పినట్టుగా లైఫ్ ఉండకూడదు, మోక్షం పొందాలన్నా కూడా మనకి అవకాశం ఉన్నది. రెండు మన చేతిలో ఉన్నది. జస్ట్ సింపుల్ థింగ్, సింపుల్ థాట్స్, మన థాట్స్ని చేంజ్ చేస్తే చాలు. సింపుల్ థాట్స్ని కేవలం మన థాట్స్ అండ్ థింకింగ్ని స్మాల్ వేరియేషన్ చేస్తే మనం ఖచ్చితంగాను సల్వేషన్ పొందుతాం. మరి అగైన్ మంచి ఫెంటాస్టిక్ బాడీ, మంచి దీనికంటే అడ్వాన్స్డ్ బాడీగా మనం పొందుతాం. ఆ స్మాల్ చేంజ్ అనేది ఏంటి? నెక్స్ట్ 3వ అధ్యాయము ఏం యోగము? కర్మయోగం. సో ఎక్సలెంట్ సబ్జెక్ట్ కర్మయోగం. నెక్స్ట్ సండే ఎవ్రీబడి వెల్కమ్ టు గీతా క్లాస్. కర్మయోగం అందరికీ పనికొచ్చిందే. ఏ కర్మం చేయడం వల్ల మనం మోక్షం పొందుతాము అనేది, ఏ కర్మం చేయడం వల్ల మనం నరకం పొందుతాము అని తెలుసుకోవచ్చు. కర్మయోగము. సో ఆ కర్మయోగం తెలుసుకుందాం, 3rd చాప్టర్. అండ్ విశేష సూచన ఏంటంటే ఇన్ఫర్మేషన్ 30th, ఈ నెల 30th ట్యూస్డే మంగళవారం వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. సో ఇక్కడి నుంచి ఉత్తర ద్వారం మనకి మెయిన్ గేట్ బంద్ ఉంటుంది. ఆ రోజు ఉత్తర ద్వారంలో వచ్చేసి భగవంతుని దర్శనం చేసిన విశేషమైన లాభము, విశేషమైన పుణ్యము లభిస్తుంది. అది ఎందుకు లభిస్తుంది అని చెప్పేసి మనం రేపు ఈవినింగ్ క్లాస్లో చెప్తాం. సో ఎవరైతే వినాలని వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా క్లాస్కి రావచ్చు. లేపని పక్షులని మా వాట్సాప్ ఛానల్ స్కాన్ చేసుకుంటే ఆ వీడియోస్ వస్తుంది. ఆ వీడియో మీరు ఇంట్లో కూడా వినొచ్చు. సో ఏకాదశి తాలూకా లాభము, ఆ రోజు ఏం వ్రతం చేయాలి, ఎవరిని దర్శించుకోవాలి, ఏ ద్వారంలో వచ్చి చేసుకోవాలి, అవన్నీ డీటెయిల్స్ మనం రేపు ఈవినింగ్ చెప్తాం. కాబట్టి వాళ్ళు రేపు ఈవినింగ్ వచ్చే వ్యక్తులకి హార్డ్లీ వెల్కమ్. లేకపోతే యూట్యూబ్లోని వాళ్ళు స్కాన్ చేసుకుంటే ఆ వీడియో పొందుతారు. అయితే 30th ఎర్లీ మార్నింగ్ 4:30 to ఉత్తర ద్వారం దర్శనం ఓపెన్ ఉంటుంది స్టిల్ నైట్ వరకు. మధ్యాహ్నం 1 గంట సేపు బంద్ ఉంటుంది 2 to 3. సో భగవంతుడు సైన్యంలో ఉంటారు కాబట్టి రెస్ట్ ఉంటుంది కాబట్టి 2 to 3 బంద్ ఉంటుంది. మళ్ళీ 3:30కి రీఓపెనింగ్ అవుతుంది. 3:30 to 9:30 వరకు ఓపెన్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ టైంలో వచ్చేసి నన్ను ఉత్తర ద్వార దర్శనం స్వామివారికి చేసుకోవచ్చు. స్పెషల్ దర్శనం, స్పెషల్ శృంగారం, స్పెషల్ పుష్ప అలంకారం, మరి అద్భుతమైన రాధాకృష్ణులు, నరసింహస్వామి, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, శ్రీకృష్ణ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, మరి జగన్నాథ్, బల్దేవ్, సుభద్ర. మరి ఏకాదశితోని సహస్ర గోవులతో ఒక దర్శనం, స్పర్శనం, పరిక్రమ మనకి లభిస్తుంది. కాబట్టి 1 minute సో దర్శనం చేసుకోవచ్చు. మరి 31st నరసింహస్వామి తాలూకా యాగం 9-9:30 బిట్వీన్లో స్టార్ట్ అవుతుంది. 12:30 వరకు ఉంటుంది. కాబట్టి ఈ ఇయర్లోని లాస్ట్ నరసింహస్వామి యాగం మనం ఇయర్ ఎండ్ని క్లోజ్ చేయాలంటే చాలామంది వేరే వేరే రెస్టారెంట్స్కి, బీచ్లకి వెళ్తారు. మనం గుడికి వచ్చి చక్కగా నరసింహస్వామి యాగంలో కూర్చుందాం. నరసింహస్వామి నెక్స్ట్ కమింగ్ ఇయర్ మనకి ఏదైతే విఘ్నాలు ఉంటాయో, ఏదైతే మన ఆటంకాలు ఉంటాయో అన్నీ నాశనం చేస్తారు. కాబట్టి ఇయర్ ఎండ్ని మనం భగవంతుడికి సమర్పించుకుందాం. 31st రోజు నరసింహస్వామి యాగం భక్తి శ్రద్ధలతో కూర్చొని ఆ యాగంలో పార్టిసిపేట్ చేసి మన విఘ్నాల్ని నాశనం చేసుకుందామని అనుకున్నాం. అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద డివోటీస్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ అవర్ క్లాస్. అండ్ 31st కూడాను స్పెషల్ అలంకారం, స్పెషల్ దర్శనం. అందరికీ వెల్కమ్ ఫర్ 3 days ఫెస్టివల్స్, 29, 30, 31st and 1st. ఈ 3 days ఫెస్టివల్ శ్రీకృష్ణ చైతన్య మఠ గోసేవాశ్రమం జరగబడుతుంది. కాబట్టి ఈ 3 days స్పెషల్ దర్శనం, స్పెషల్ ప్రసాదం అందరికీ ఉంటుంది. అందరూ భగవంత్ సన్నిధిలో వచ్చి భగవంతులకు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈరోజు ఈ కథామి ఇక్కడ విరామం చేస్తూ, ఇప్పుడు స్వామివారి ఆరతి అవుతుంది. ఆరతి దర్శించిన తర్వాత నేరుగా బ్యాక్ సైడ్కి వెళ్ళి సహస్ర గోవులు ఉన్నాయి. ముందు గోవుల్ని నమస్కరించాలి, చేతులు జోడించి. గోవు తల్లితో సమానం. సో గోవుని నమస్కరిస్తూ ఆ బిట్వీన్లోనే ప్రసాదం హాల్ ఉంటుంది. ఆ ప్రసాదం హాల్కి రావాలి అందరూ. ప్రసాదం హాల్లోని
భగవంతుడి ప్రసాదం మీ అందరికీ లభిస్తుంది. స్వామివారు ఇప్పుడు తిన్నారు భగవత్ ప్రసాదం. ఇది కూర, ఇది పప్పు, ఇది కారం ఎక్కువ ఉన్నది, ఇది ఉప్పు ఎక్కువ ఉన్నది అని ఏ ప్రకారంగా భేదభావం చేయకుండాను ప్రసాదం చూడడం అంటే 2 చేతులతో జోడించి నమస్కరిస్తూ మనం ప్రసాదం తినాలి. ఎందుకంటే ప్రసాదం తినడం వల్ల మనకు స్వామి వాళ్ళ అనుగ్రహం లభిస్తుంది. ప్రసాదానికి టేస్ట్తో మనం తినకూడదు, ప్రసాదానికి అనుగ్రహం లభిస్తుందని చెప్పేసి తినాలి. ప్రసాదం చూడడం అంటే 2 చేతులు జోడించి నమస్కరిస్తూ మనం తినాలి. గోల్ని నమస్కరించాలి, ప్రసాదం నమస్కరించాలి. స్వామి తాలూకు అనుగ్రహం మీరు లభిస్తారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.